తెలుగు సినిమా అనగానే మనకు గుర్తొచ్చే హీరోలు నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, అలాగే కొణిదెల, అల్లు, దగ్గుబాటి. ఇలాంటి వారసత్వ కుటుంబాల నుంచి వచ్చిన హీరోలు మనం చూస్తూనే ఉంటాం. రీసెంట్గా ఆ కుటుంబాల లిస్టులోకి ఇంకొక పేరు జాయిన్ అయింది అనుకుంటున్నాను. ఆ హీరో పేరే కనకాల కనకాల రోషన్. బబ్లుగం అనే సినిమాతో ఒక ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్తో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమాకి సంబంధించి మిగతా విషయాలన్నీ తర్వాత మాడే ముందు అసలు రోషన్ కనకాల ఫ్యామిలీ మొత్తం సినిమాలోనే ఉంది. ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ళుగా ఈ ఇండస్ట్రీని వెళ్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో ఎక్కడొకక్కడ వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ముఖ్యంగా దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల, రాజీవ్ కనకాల, సుమ కనకాల, ఇప్పుడు రోషన్ కనకాల. ఇంతమంది ఒక వారసత్వంగా ఉండి ఒక ఇండస్ట్రీలో పనిచేయటం అనేది ఒక పెద్ద పెద్ద విషయం. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎలా కొనసాగిస్తారనేది చూడాలి. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం రోషన్ కనకాలతో ట్యాగ్ తెలుగు ఛానల్ నుంచి. నమస్తే, నేను మీ శివమలాల. నమస్తే రోషన్. నమస్తే చూడాలి. బాగున్నారా? బాగున్నా. మిగతా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇదేంటి అదేంటి అని ఒక భయం ఉంటుంది. మీతో చేస్తున్నప్పుడు ఒక రకం వెరైటీ భయం ఉంది. అమ్మో, ఈ పిల్లోడు ఫస్ట్ సినిమాలోనే ఇంత హడావుడి చేసేసాడు, ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు అనే భయం అయితే ఉండింది. నాకైతే మీతో అస్సలు భయం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. సో నాకు ఆ భయాలు అయితే లేవు మీ దగ్గర. ఇంకెవరితో చేసిన భయం ఉండేదేమో కానీ మీతో లేదు. రైట్. రోషన్ కనకాల సినిమాల్లోకి వస్తున్నాడు అని అనుకోగానే చాలామంది హీరోగా రావడానికి చాలా చిన్నవి చేసేసి ఏదో హీరో అనగానే వచ్చేస్తారు. నీ విషయంలో దీనికి ఒక ప్రాసెస్ ప్రకారం ఒక 3 సంవత్సరాల పాటు నాకు తెలిసి కలవరి పట్టయి ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నువ్వు కష్టపడిన సంగతి నాకు తెలుసు. ఈ ప్రాసెస్లో నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు, పలానా సినిమా చేస్తాననే దానికి ఎన్ని రకాల అవాంతరాలు జరిగాయి, ఏమి జరగకుండా నువ్వు పడ్డ కష్టం ఏంటి? అంటే ఈ ప్రాసెస్లో చాలానే జరిగాయి. అంటే మీరు చెప్పినట్టు ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 థింగ్స్ ముందరికి వెళ్తున్నాయి అనుకునే లోపల అది వెనకాలకు వచ్చేసి అండ్ కొన్ని అలా సందర్భాలు జరిగాయి. ఇంకా నా యాక్టింగ్ ప్రాక్టీస్లు నేను చేసుకుంటున్నా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా సినిమాలో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏడు నుంచి వచ్చాం, ఏం చూసి వచ్చాం, ఎవరికి కావాలరా, ఇప్పుడు ఏడున్నావు చూడండి, ఈ మూమెంట్ మిస్ అయిపోయాలో ఈ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. అదే పాలసీ ఫాలో అవుతాను నేను. ముందేం జరిగింది, ఎన్ని కష్టాలు పడ్డాయి, ఎవరికి అవసరం అది లిటరల్గా. నేను తెరపైన ఏం కనిపిస్తున్నాను వాళ్ళకి అదే కావాలి, జనాలు కూడా అండ్ అదే చూడాలని నేను. అది ఆబ్వియస్గా. కానీ ప్రతి తెర మీద నీకు కనబడటానికి ఒక జర్నీ ఉంటుంది. అవును, డెఫినెట్లీ. ఆ జర్నీనే మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఆ 2.5 గంటలు ఈ సినిమా కష్టం అంతే. నెక్స్ట్ ఆ 2.5 గంటలు రావటం కోసం ఆ సినిమా కంటే ముందు ఎన్ని కష్టాలు ఉంటాయి? చాలా ఉంటాయి. నేను చెప్పేది అది తమాషా విషయం ఏం కాదు. దీనికి నిజంగా కూడా నేనేదో ఈ సినిమా కోసం బబ్లుగం కోసం నీతో మాట్లాడాలనుకోవట్లేదు. నీ ప్యాషన్ ఏంటి? నీకు ఇప్పుడు నీ కొన్ని సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, పలానా డైరెక్టర్ ఓకే అయిపోయాడు, అమ్మయ్య ఇక నుంచి స్టార్ట్ అయిపోయింది అని ఒక డ్రీమ్ ఉంటుంది కొత్తగా వచ్చేవాడికి. అదే నీకు 10 సినిమాలు అయినాయి, ఏముందిలే ఒక సినిమా ఏమంటే సినిమా, ఇప్పుడు ఇది కాకపోతే నెక్స్ట్ ఇది చేయాలనేది నీకు యాక్టింగ్ మీద ఆల్రెడీ సెటిల్ ఇన్ ద హీరో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే ఇలా ఆగిపోతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ మెంటల్ స్టేటస్? డెఫినెట్గా అంటే నంబర్ 1 ఈ ప్రాసెస్లో అంటే స్టార్టింగ్ నుంచి ఒకటే నాకు ఉండింది. అంటే ఎక్కడ మొదలైంది అంటే నాకు నా కాన్షియస్నెస్ వచ్చిన దగ్గర నుంచి యాక్టింగే చేయాలని కోరిక. అంటే నేను పుట్టింది మీకు తెలిసిందే, తాతది ఇన్స్టిట్యూట్ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండేది. సో అలా సబ్కాన్షియస్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుందేమో. కానీ తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఇంకా పుట్టి దాని గురించి ఇంకా నేర్చుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, యాక్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, ఇంకా చాలా దాంట్లో ఫిల్మ్ మేకింగ్లో ఏమేమి ఆస్పెక్ట్లు ఉంటాయి అన్నీ కూడా డెప్త్గా నేర్చుకోవాలనిపించింది. ఏ వయసులో మీకు అది తట్టింది? ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి. 14 ఏదో ఒక బ్రేక్ ఉంటుంది. అవును, ఏదో అరే నేను అవ్వాలిరా, ఇక్కడ ఇండస్ట్రీలోనే ఉండాలి. కొంతమంది సెలబ్రిటీల పిల్లలు నాకు తెలుసు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మాకు అసలు ఇండస్ట్రీతో సంబంధం లేదనే చాలా మంది పిల్లలు నాకు తెలుసు. ఉదాహరణ కే విశ్వనాథ్ గారి పిల్లలు అయితే పొరపాటును కూడా వాళ్ళ ఇండస్ట్రీకి టచ్ కూడా చేయలేదు. అలాగే ఎంతో మంది పిల్లలు, కానీ చాలా మంది పిల్లలు కూడా వచ్చారు.
అఫ్ కోర్స్ నేను వచ్చిన వాళ్ళ గురించి రాని వాళ్ళ గురించి మాట్లాడలేదు. నీ ప్రయాణంలో ఎక్కడో ఒక రోజున అవును అవును ఇది 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 నాది అనుకునే ఒక రోజు ఉంటది, అది ఎక్కడ తగిలింది, ఎందుకు తగిలింది? అదృష్టంగా నాకు చిన్నప్పటి నుంచి అంటే లైక్ 3-4 ఏళ్ళ దగ్గర నుంచే నేను యాక్టర్ అవుతా అని డిసైడ్ అయిపోయాను. మా అమ్మ వాళ్ళు కూడా అదే చెప్పేవాడిని, అదే కంటిన్యూ అయింది. అండ్ నాకు ఆ వయసులోనే ఎలా ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ యాక్టింగ్ అనేది ఒక లవ్, ఒక క్రేజ్, థ్రిల్ ఇస్తుందని నాకు అనిపించేది అప్పుడే. బట్ నాకు తెలిసి 14-13 ఆ టైంలో ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అట్లా ఒక సీన్ ఉంటుంది, అంటే మనకి ఈ వరల్డ్లో ఎవడో ఎక్స్పీరియన్స్ చేయలేడు కూడా అలాంటి సీన్. సో దాన్ని చూసి నేను ఏడవడం స్టార్ట్ చేశాను థియేటర్లో. అరే ఏంట్రా బాబు ఇదే నాకు సంబంధం లేదు, నాకు ప్లస్ అప్పటికి నేను అంటే ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ప్రాపర్గా నేను ఏం నేర్చుకోలేదు, అంటే ఏదో వచ్చు చూచాయిగా వచ్చు. సో నాకు సరిగ్గా అర్థం కాలేదు, వాడు ఇమోషన్కి ఎక్కడో కనెక్ట్ చేశాడు, ఏంటంటే ఎలా చేశాడు ఇవన్నీ నేర్చుకోవడానికి. అప్పుడు ఏ పాయింట్ దగ్గర మీకు ఎడుగు వచ్చింది ఇంటర్స్టెల్లార్లో తను హీరో తన కూతురి దగ్గరికి వెళ్తాడు, ఫ్యూచర్ అంటే తన ఏజ్ అయిపోయి ఉంటుంది, తన డెత్ బెడ్ లో ఉంటుంది. అంటే నేను అప్పుడు అది చూసి నా లైఫ్ లో ఎప్పుడు జరగదు ఆ మూమెంట్. నెంబర్ 1 నా లైఫ్ లో జరగదు, ఎవరి లైఫ్ లో జరగదు. కానీ అది ఆ ఇమోషన్ ని ఎంత కనెక్ట్ చేపించాడు అంటే డైరెక్టర్ మనల్ని అందులో తీసుకెళ్ళిపోతాడు. అంటే రిలేటబిలిటీ మాత్రమేనా అనుకుంటే కాదు, దాంట్లో ఏదో ఉంది, అది ఏంటి ఎలా చేయగలిగాడు అనే దానిపైన ఇంకా చాలా నేర్చుకోవాలనిపించింది అప్పటి నుంచి. సో ఆ పాయింట్ నుంచి ఇంకా ఇన్ డెప్త్ పెట్టుకున్నారా, ఎవరికైనా చెప్పారా? అప్పుడు మనసులో పెట్టుకున్నా, అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేదు, బట్ తాత దగ్గరికి వెళ్ళి తాత నాకు యాక్టింగ్ క్లాసెస్ కావాలి, నువ్వు నేర్పిస్తా, ఇంకా ఫిల్మ్ మేకింగ్ గురించి నాన్నతో డిస్కషన్లు కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇంకా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాను. సూపర్. అయితే ఒక రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రకరకాల అద్భుతమైన నటీనటులను తెలుగు తెరకు అందించిన వంశం మీది. అంటే ఐ మీన్ వాళ్ళల్లో ఉంది. అట్ ద సేమ్ టైం యాజ్ ఏ ప్రిన్సిపల్గా, యాజ్ ఎ ట్యూటర్గా, యాజ్ ఎ టీచర్గా దేవదాస కనకాల గారు వాళ్ళందరినీ తీర్చిదిద్దిన విధానానికి ఇప్పటికి కూడా ఆయన పోతే వీళ్ళందరూ వచ్చే పరామర్శించో ఎక్కడొకక్కడ దేవదాస్ కనకాల గారిని కనెక్ట్ చేసుకున్నారు. ఆయనకి సంబంధించి ఆఖరి స్టూడెంట్ మీరు. అవును అవును 100% కరెక్ట్. 100% కరెక్ట్. రైట్. అట్లాగా చేసినప్పుడు మీరు నిజంగా ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర? ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఫీజు కట్టి ఏదైనా నేర్చుకోవాలని తపనం, వాళ్ళ సర్టిఫికేట్ కోసం కావాలని తపనం. అవును. యు ఆర్ ద బ్లడ్, యు ఆర్ ద బ్లడ్, యు ఆర్ ద ఫ్యామిలీ, యు ఆర్ ద వారసత్వం. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు, అసలు మీ నాన్న అయితే వడ్డీ నువ్వు. అలాంటి దానిలో మీరు ఎలాగా? సో తాత ఒక బుక్ రాశాడు అభినయ వేదం అని. అంటే అది తన నాలెడ్జ్ మొత్తం యాక్టింగ్ గురించి, తను చదివిన బుక్స్ కానీ, స్టాన్స్లవ్స్కీ అని రష్యన్ థియేటర్ వాళ్ళది కానీ, ఇంకా వరల్డ్లో ఉండే యాక్టింగ్ రిలేటెడ్ బుక్స్ అన్నీ కూడా చదివి ఇంకా తనకి ఎక్స్పీరియన్సెస్ త్రూ నేర్చుకున్నవన్నీ కూడా తెలుగులో అభినయ వేదం అని తన పిహెచ్డి థీసిస్ లాగా ఒకటి రాశాడు. అండ్ అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే నేను అది బుక్ ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే నాకు 3 years ఉన్నప్పుడు అనుకుంటా. అప్పుడు తను ఈ పుస్తకం 2003 ఐ థింక్ సో. ఈ పుస్తకం నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేసిన, ఎంకరేజ్ చేసిన రోషన్ కార్తిక్, కనకాలకి అని చెప్పి అంకితం అని రాశారు. సో ఆ బుక్ నా కోసం అంకితం చేశాను. సో నాకు ఆ సిలబస్లో నుంచే నేను మొత్తం ఐ థింక్ నేర్చుకోవడానికి చాలా అంటే చాలా ఉంది. అది దాన్ని కంటిన్యూస్గా రీడ్ చేసుకుంటూ దానిలో ఏమన్నా కొన్ని డైలాగ్స్, మోనోలాగ్స్ వెనకాల ప్రాక్టీస్ కోసం తనకి నచ్చిన మోనోలాగ్స్ అని కూడా పెడతారు. లాస్ట్ ఫ్యూ పేజెస్లో ఎలా ఉంటుంది అంటే తనకి నచ్చిన వాయిస్ ఎక్సర్సైజ్ కోసం కొన్ని డైలాగులు కానీ ఇవన్నీ అవి ఉంటాయి. దానికన్నా ముందు సిలబస్ అంతా ఉంటుంది. సో ఆ బుక్లోనే నాకు చాలా ఆయన ఇచ్చేసారంటే ఇక తన జీవితాంతం తను నేర్చుకున్నదంతా కూడా ఆ బుక్లో రాసి పెట్టారు. అది కాకుండా ఆయన దగ్గర నేను క్లాసెస్, అంటే ఆ బుక్తోనే ఇన్ డెప్త్ తను నాకు క్లాసెస్ చెప్పడం, అంటే తను పోయే ముందు అండ్ నేను వెళ్ళక ముందు, అంటే నేను వేరే కంట్రీకి. సో ఆ టైంలో తాతతో కూర్చొని చాలానే డిస్కస్ చేసుకొని ఇదేంటి నాకు ఇది అర్థం కావట్లేదు అని డైరెక్ట్గా కూర్చొని నేర్చుకోవడం జరిగింది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్, అంటే ఆయన పోకముందు నేను క్లాసెస్ తీసుకోగలిగానని ఐ థింక్ నాకు అది చాలా అదృష్టం. నిజంగా చెప్తున్నాను. అది రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఎవరు ఒక్కళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ దానిలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళే. అది నేను చెప్తుంది. అందుకని అది మీరు తీసుకోగలుగుతారు, పెయిన్ కానీ అదే. నిజంగా ఇప్పుడున్న డిజిటల్ యుగంలో 40 years బ్యాక్, 50 years బ్యాక్ ఒక ఆర్టిస్ట్గా వచ్చి తీసుకుంటాం వేరు. ఈ రోజున్న పరిస్థితుల్లో నిజంగా ఒక ఆర్టిస్ట్కి ప్రాక్టీస్ కానీ ఇలా నట శిక్షణ కానీ అవసరం అంటారా?
ఈ రోజు కానీ ఏ రోజైనా ఐ థింక్ నట శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఇన్ఫాక్ట్ తాత బుక్ లో రాసిన దాంట్లో ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది, నటన అనేది రక్తంలో వస్తుంది ఇవన్నీ అనేది అసలు అదంతా భ్రమలు బుల్షిట్, అదే నాన్ సెన్స్ అది. దాన్ని ప్రాక్టీస్ ఏదో విధంగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మా తాత దగ్గర చేయాలా లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ ఆర్ట్ అనేది ఎవరైనా నేర్పించారు. నేను కూడా తాత గురించి మీకు రిలేటబుల్, మీరు లాస్ట్ స్టూడెంట్ కి వచ్చి మాట్లాడుతున్నాను, కానీ అసలు ఒక యాక్టర్ కి నేర్చుకోవటం అనేది అవసరం అనేది డెఫినెట్లీ. అంటే అలా నేర్చుకోకుండా కూడా వచ్చిన ఎంతో మంది కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రాక్టీస్ వేరేది అయి ఉండొచ్చు, వాళ్ళకి అంటే తెలియకుండా ప్రాక్టీస్ జరిగి ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ జరగకుండా స్టార్ లైన్ వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా అలా వచ్చిన చాలా మంది స్టార్లు ఉన్నారు. అవును, కానీ వాళ్ళ విధానం అంటే వాళ్ళ అప్రోచ్ ఆఫ్ లర్నింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో మనం చెప్పలేం వాళ్ళు ఏ ప్రాక్టీస్ లేకుండా వచ్చారనేది చాలా ఉత్తి పచ్చి అబద్ధం అని నేను అంటాను. డెఫినెట్ గా ఏదో విధంగా ప్రాక్టీస్ చేసి. సరే, నువ్వు పుట్టక ముందే మీ అమ్మ హీరోయిన్, అసలు ద లెజెండరీ డైరెక్టర్, ద గ్రేట్ దాసనారాయణరావు గారు. దాసనారాయణరావు గారు అనగానే మాకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఆయనతో చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అమ్మది. ఆవిడ హీరోయిన్ గా ఇష్టమా, యాంకర్ గా ఇష్టమా, అమ్మగా ఇష్టమా, షీఈ్ అ ప్రొడ్యూసర్ నౌ, అది ఇష్టమా? అంటే ఏంటది జస్ట్ అది నంబర్ 1 ఏదైనా కూడా నాకు తెలిసి నాకు అమ్మగానే ఇష్టం ఫస్ట్, నంబర్ 1. అండ్ ఆవిడ యాంకర్గా నాకు అది చాలా ఇన్స్పిరేషన్. బికాజ్ నేను కలరా చూసాను, అంటే లైక్ ఎంత డిఫికల్ట్గా ఉండేది అనేది కలరా చూసాను, ఫస్ట్ హ్యాండ్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నాకు ఎప్పుడైనా నాకు ఇలా అలసట అనిపించినా కూడా, లేకపోతే అబ్బా చాలే బాగానే వర్క్ చేసాం అని అనిపించి ఇప్పుడు ఆపేద్దాం అని అనిపిస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆవిడే. ఎందుకంటే నేను కళ్ళారా చూసాను ఆవిడ లిమిట్స్ని ఎంత పుష్ చేసుకొని మరీ ఆవిడ ఎంత వర్క్ చేశారని నేను చూశాను. సో నాకు ఎప్పుడైనా కూడా ఇప్పుడు సరిపోతుంది అనిపించినప్పుడు ఫస్ట్ గుర్తు తెచ్చుకున్నది అదే అమ్మ. సో లేదు, ఆమె ఎంతో ఒక నవతరానికి, ఒక యాంకర్ యుగానికి ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ పర్సన్. ఎస్, మనం సరదాగా చేస్తుంది ఏదో సుమా అనుకుంటాం, కానీ అంటే దాని వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది. మనం చూసే స్క్రీన్ మీద చూసే సుమా 1 hour ప్రోగ్రామ్ చూడటానికి ఆమె ఎంతో చిన్నపిల్లలాగా ప్రతిరోజు చేసే హోంవర్క్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అమేజింగ్. అది మీరు చేస్తారు? హోంవర్క్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నాను అన్నా కూడా మినిమం హోంవర్క్ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ కాలేజ్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలి అనేది బేసిక్ ఐడియా ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు ఆ కాలేజ్లో ఏం జరుగుతుంది, ఈవెంట్ ఏంటి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేరిపోయినా ఏంటిది ఈరోజు ఏంటి ఈవెంట్ అని అడిగితే గలీజ్గా ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్తున్నాను, మినిమం హోంవర్క్ అనేది ఉండాలి. యా. రాజీవ్ కనకాల మంచి నటుడా, సుమా కనకాల మంచి నట? ఇద్దరు గొప్ప నటులు అని నేను అంటాను, మంచి అన్నాను, గొప్ప నటులే అంటాను. ఎందుకంటే మా నాన్న రాజీవ్ కనకాల గారు as an actor he proved it to the world that he is one of the finest actors this country can provide. Yes. And అమ్మ కూడా no doubt అందులో. అవును, అమ్మ కూడా రీసెంట్ గా జయమ పంచాయతీలో చాలా అంటే చాలా న్యాచురల్ గా చాలా అంటే ఈజ్ తో పర్ఫామ్ చేశారు. అండ్ అది చాలా క్రేజీ పర్ఫార్మెన్స్. నేను జయమ పంచాయతీ రివ్యూ చెప్పాను, నేనేదో తెలిసిన మనుషులను అట్లా నాకు అసలు అది ఉండదు. మీరు గమనిస్తే నా రివ్యూస్ ఎవరి అయినా నేను చాలా కరెక్ట్ గానే ఉంటది. ఎందుకంటే ఈ రోజు నేను ఒకవేళ నెగిటివ్ అవ్వచ్చు, బాగా చెప్పలేకపోతే, కానీ తర్వాత ఫ్యూచర్లో ఆడు చెప్పింది కరెక్ట్ అనేది 100 మంది. ఆ జయం పంచాయతీ విషయంలో నేను అవుట్ ఆఫ్ 3 to 5 ఇచ్చాను. అంటే అవుట్ ఆఫ్ 5 3 ఇచ్చాను. ఎందుకు అంటే అసలు ఆమె స్లాంగ్, గుట్టు, వేషధారణ, షీ పర్ఫార్మ్స్. అంటే ఒక ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి భర్త తప్ప ఏది ముఖ్యం కాదు. ఆ టైంలో అసలు ఆ ఎయిడ్లు అనే ఒక టాపిక్ తీసుకొని రావటం అనేది అసలు ఇట్స్ న్యూ. అంటే మనందరం చదివింపులు ఇస్తాం, అసలు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేశారు చూడండి. దాన్ని మీరు సినిమాగా మలుచుకోవటం అనేది పెద్ద విషయం. అది నాకు అందుకే చాలా నచ్చింది. అంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ వస్తుంటాయి. మీరు బాలీవుడ్లో కనుక గమనిస్తే చాలా మంది ఆర్టిస్టులు, మనోజ్ బాజ్పాయ్ కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఒక జానర్ ఎన్నుకుంటారు, ఆ టైప్ ఆఫ్ జానర్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ ఇక్కడున్న ఈ సిచ్యువేషన్కి, ఈ కరోనా పాండమిక్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవటం వల్ల అది ఏమన్నా కొద్దిగా
ఆ కొద్దిగా ఏదంటే కమర్షియల్గా వైబుల్ కాలేదేమో కానీ బట్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే బిఫోర్ మా అమ్మ అంటే లైక్ ఇండస్ట్రీకి రాకముందు కానీ ఏదైనా థియేటర్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ తను ఢిల్లీ వరకు ఒక ప్లేన్ తీసుకున్నారు, పుత్రకామేష్టి అని ప్లేన్ తీసుకుని వెళ్ళారు. అండ్ ఆ ప్లేకి అంటే దిస్ ఇస్ 1990 ఆ టైంలో. అంటే ఇంకా మా అమ్మ నాన్న కూడా కలవలేదు, ఏం కాలేదు, పెళ్లి జరగలేదు, ఏం జరగలేదు, సినిమాల్లో కానీ దేనికి సంబంధం లేదు. సో ఆ థియేటర్ ప్లే పుత్రకామేష్టి అనేది ఢిల్లీలో కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు షీ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, నేషనల్ అవార్డ్. ఇది నాకు తెలియదు. సో పుత్రకామేష్టి అనే ప్లేలో మొత్తం టీంలో ఆవిడ ఒక్కటికే అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్, నేషనల్ అవార్డు. ఇది థియేటర్ లో. దిస్ ఇస్ ఫర్ 1990. నాకు ఇయర్ కరెక్ట్ గుర్తులేదు కానీ అంటే కలవకముందు. సో ఐ థింక్ ఇద్దరు గొప్ప నటులు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు కంక్లూజన్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు చెప్పిన డిస్క్రిప్షన్, అవును, మీరు ఏది మాట్లాడినా నా కళ్ళ ముందు మీరు చెప్పిన ఇప్పుడు ఇంటి పేర్లతో సహా చెప్పిన అందరు హీరోలు నా కళ్ళ ముందు హీరో లేని వాళ్ళే. అంటే నా కళ్ళ ముందు అనేది పొగరు కాదు, నా జర్నీ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరిలో చూడలేని ఒక కాన్ఫిడెంట్ని నేను నీలో చూశాను. ఎక్కడి నుంచి వస్తుంది అది కాన్ఫిడెన్స్? ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు నేను నిజంగా నీతో కాదు కానీ మీ అమ్మతో నాన్నతో నేను రెగ్యులర్గా మాట్లాడేవాడిని బికాస్ ఆఫ్ యూ బ్యాక్గ్రౌండ్. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కంగారు పడుతూనే ఉండేవాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకి ఉండే ఒక భయం ఉంటుంది కదా. ఒక ప్రొడక్ట్ దింపుతున్నాం మార్కెట్లోకి, ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, అది వైబుల్లా కాదా, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, హౌ టు ప్రిపేర్ ద పీపుల్, ఏంటి సొమ్మ కొడుకైతే మాత్రం చూడాలా, రాజు కనకాల కొడుకైతే మాత్రం చూడాలి. ఇదే పాయింట్ సెట్ తో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. బట్ దేర్ ఎక్సర్సైజ్ నిజంగా అమేజింగ్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న జాగ్రత్త, ఒక ఫౌండేషన్. నువ్వు ఫౌండేషన్ లోతుకి నువ్వు కరెక్ట్ గా పునాది కనుక వేస్తే తర్వాత ఎన్ని ఫ్లోర్లు కడతారనేది ఎవడైనా కట్టొచ్చు. ముందు అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ టైంలో వాళ్ళు ఉన్నారు నీకు. డెఫినెట్లీ నేను అంటున్న పాయింట్ అది. మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నాకు నిజంగా వాళ్ళకి తెలీదు. మీరు నమ్మరు, ఏంటో శివ వాళ్ళు ఎలా మాట్లాడేస్తున్నాడు, నేను షాక్ అయ్యానని చెప్పేసి సుమ్మగారు అంటే, రాజుగారు బ్రో నాకు భయ్యా ఏమో భయ్యా నేను కూడా చూడాల, విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు చూసి నేను ఇంక వీడితో మనకు సంబంధం లేదు, వీడు సేఫ్ జోన్లో ఉన్నాడు, వీడు డీల్ చేయగలడని నమ్మకం వచ్చేసిందని చెప్పి అన్నాడు. అది నాకు ఆ మేటర్ అర్థం కాల. అంటే నాకు ఒకటే అండి, ఫస్ట్ నుంచి కూడా నాకు జనాలు ఏమనుకుంటారు, ఏమవుతారు ఆ థాట్ ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ రాదేమో. నాకు ఆ థాట్ ఎప్పుడు లేదు. నేను నా మనసుతో వచ్చింది నేను చెప్దామని ఉన్నాను. అండ్ అది కూడా మనసుతో వచ్చిందంటే వేరే వాళ్ళని కించపరచు కానీ అలా కాకుండా నా మనసుకి నాకు ఆనెస్ట్గా ఏమనిపించింది అది చెప్దామని అనిపించింది. కానీ ఏ రోజు కూడా అరే వాళ్ళు ఏమనుకుంటారు చెప్తే ఇదేం చేస్తారు అంటే ఇలా అనుకుంటారా అని ఆ ఆలోచన ఉండుంటే నాకు తెలిసి ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఫార్చునేట్లీ ఇప్పటివరకు ఆ ఆలోచన రాదని కూడా నేను నమ్ముతున్నాను. సో దానివల్ల మాత్రమే అంటాను నేను కాన్ఫిడెన్స్. రోషన్ కనకాల బబుల్ గమ్ టైంలో ఉన్నట్టే ఫ్యూచర్లో కూడా ఉంటాడా? డెఫినెట్గా. అంటే లైక్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను కానీ దీని కిందకైతే వెళ్ళను నేను, దీని నుంచి ముందరికి వెళ్తా అంతే. సరే, కమింగ్ టు బబుల్ గమ్. బబుల్ గమ్కి ముందు ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి? ఒక 3 to 4 ఓకే అయ్యి ఆగిపోయి కొన్ని అంటే డిఫరెంట్ సందర్భాల వల్ల. ఆ సందర్భాలు ఏంటి అనేది అది ఇంకా అది నాకు అవసరం లేదు. బట్ డిఫరెంట్ వేరే సందర్భాల వల్ల అక్కడ నాకు కావాల్సింది ఆ పర్టికులర్ టైంలో రోషన్ కనకాల అద్దం ముందు నించొని ఏడ్చాడా, ఎలా ఫీల్ అయ్యాడు అనేది. డెఫినెట్గా అంటే లైక్ అనిపించేది, అంటే లైక్ అరే ఏం జరగట్లేదు అవ్వదా అంటే నాకు ఒక పాయింట్లో ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు కూడా యాక్టర్ అవుదామనే వచ్చాను. అంటే యాక్టర్ అంటే ఒక సినిమాని డ్రైవ్ చేసే క్యారెక్టర్ని చేద్దామని వచ్చాను. అది హీరో అని మీరు పెట్టచ్చు పేరు, ప్రొటాగనిస్ట్ అని ఇంకొక అతను పెట్టచ్చు పేరు. బట్ ఒక పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇదంతా అవసరమా, వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోదు. అంటే 2-3 వెళ్ళకపోయేసరికి ఏమో జనాలకి కనిపించట్లేదేమో, అంటే ఎవరు నమ్మట్లేదేమో నాలో టాలెంట్ ఉందని. అండ్ జరుగుతుందా లేదా సరే ఇవన్నీ పక్కన పెట్టేసి నేను 2-3 ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఒకటి జరిగింది,
వెబ్ సిరీస్ వస్తుందో లేదో కూడా తెలియదు. అది చేశాను కూడా, అది సపరేట్గా, అంటే కంప్లీట్గా దేనికి సంబంధం లేకుండా ఆడిషన్ ఇచ్చి చేశాను. అది హాట్స్టార్ వాళ్ళది, అది తెలియదు అది వస్తుందో లేదో అనేది. సో ఇవన్నీ కూడా జరిగినప్పుడు అరే ఏమో జరగదేమో, వచ్చినట్టు ఆడిషన్ ఇచ్చేసుకొని నార్మల్గా వెళ్ళిపోదాం అన్న టైంలో రవికాంత్ కలిశాడు. రవికాంత్ కూడా ఆడిషన్ తీసుకొని చేస్తాడు ఇది. సో యా, అంటే ఆ పాయింట్లో ఆల్మోస్ట్ ఇంకా వద్దులే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ టైం నాకు తెలుసు, అందుకే అడుగుతున్నా. ఏదో ఒకటి అంటే ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుని ఏదో ఒక రోజు వస్తుందేమో అన్నట్టు ఇంకా ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే టైంలో రవి కలిసాడు. అప్పుడు రవి సూర్యుడిలాగా ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ. అండ్ ఆ పాయింట్లో అంటే నాకు ఎవరితో వర్క్ చేయాలంటే, ఇప్పుడు నాకు మేజర్ రీజన్ ఏంటి అంటే ఆ 4 స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా ఏదో సుమ కొడుకు రాజీవ్ కొడుకు పెట్టుకొని ప్రమోషన్ చేసేద్దాం, అలా ముందరికి వెళ్తే బాగానే ప్రమోషన్ అవుతుంది అన్నట్టు ఆ యాంగిల్లో వర్క్ చేద్దామని వచ్చారు. కానీ ఎవరు కూడా అదే వీడిలో ఏదో స్పార్క్ ఉంది వీడితో వర్క్ చేద్దాం అన్నట్టు ఏ వారి దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. ఓకే, సో షూర్ అబౌట్ దాట్? అంటే యా 100% షూర్. సో అది నీకు తెలుస్తుంది అంటే లైక్ మేబీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో, కానీ మేజర్గా ఇంట్రెస్ట్ ఇక్కడే అయింది. దట్ ఓకే వీళ్ళిద్దరు ఉన్నారంటే ప్రమోషన్ బాగా చేసుకుంటారు, వీళ్ళిద్దరు ఉన్నారంటే జనాలు కూడా ఎవడో వీడు అని చూస్తారు అని ఆ కోరికతో వచ్చారు. కానీ ఎవరు కూడా రోషన్లో ఏదో స్పార్క్ ఉంది దాన్ని పట్టుకుందాం మనం అనేది ఎవరికి తోచలేదు. దిస్ ఈస్ ద పాయింట్. ఎగ్జాక్ట్లీ నేను అడుగుతున్న పాయింట్ కూడా, రోషన్ పుట్టాడు, అవును, రోషన్కి ఆ కసి పుట్టింది, అవును, రోషన్లో ఆలోచన వచ్చింది, అవును, అవును, అది 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 ఆ పాయింట్ దగ్గర నువ్వు స్టాగ్నేట్ అయి ఉండాలి. అవును, నువ్వు వన్స్ యు ఆర్ ద యాక్టర్, అవును, నువ్వు వెళ్ళి కెమెరా ముందు నించున్నప్పుడు సుమ రాజు ఎవరు ఉండరు. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ఈ సినిమాలో నేను ఎంత చేసినా కూడా నాకే వస్తుంది పేరు, లేకపోతే అది ఎవ్వరికి వెళ్ళదు. సో ఆ చేసేటప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయాలి ఎవరైనా. అండ్ లక్కీలీ ఆ పాయింట్లో రవి కలిసాడు నన్ను. అండ్ రవి కూడా కంప్లీట్లీ ఇంట్రెస్ట్ దేని వల్ల వచ్చిందంటే వీళ్ళలో ఏదో స్పార్క్ ఉంది, దీన్ని వాడుకుందాం మనం అన్నట్టే ఉన్నాడు. సో అది నాకు ఫైనలీ అమ్మా ఎవరా ఒక్కడున్నాడు రా, సో అలా అనిపించింది. యా, వెరీ నైస్. సరే అది వచ్చాడు. సరే రవి ఈ సినిమాకి ఎంతవరకు న్యాయం చేశాడు? డెఫినెట్గా. అయితే నా ఉద్దేశం ఏంటంటే రవి పరంగా, నీ ఉద్దేశం సినిమా రిలీజ్ కాకముందు ఒకలా ఉండొచ్చు, అవును, సినిమా రిలీజ్ అయ్యి ఇవాళ 10వ రోజు, అంటే మేము చూసి 10 రోజులు అయింది, అవును, ఈ రోజుకి ఉద్దేశాలు మారుతుండదు. అవును, ఎందుకంటే ఇట్స్ అ ఫీల్డ్, అవును, సక్సెస్ ఫెయిల్యూర్ యావరేజ్ వీటి మీద నడిచే ఫీల్డ్ ఇది. అవును, అవును. అప్పుడుకి నువ్వు ఎంట్రీకి రావడానికి, నువ్వు కథగా ఒక హీరోగా రావడానికి రవి ఉపయోగపడ్డాడు 100%. అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే నీలో ఏదో ఉందని గమనించాడు రవికాంత్. అవును, రవికాంత్ పేరేపుకి ఆఫ్టర్ రిలీజ్ వచ్చిన మార్కులేంది, రోషన్ కనకాలకు వచ్చిన మార్కులేంది? మార్కుల గురించి అయితే నాకు తెలియదండి, నేను దాని గురించి పెద్ద అబ్జర్వ్ కూడా చేయలేదు. ఒక్కటైతే చెప్పగలుగుతాను, రవికాంత్ నేను ఫస్ట్ డే నమ్మాను, ఇప్పటికీ నమ్ముతాను. అండ్ క్లైమాక్స్ అంటే కొంతమంది వచ్చిన రిపోర్ట్ కానీ ఏమైనా ఉందంటే క్లైమాక్స్ కన్ఫ్యూజింగ్. ఒక్క సెకండ్ జోరో సైలెన్స్, నో ప్రాబ్లం, ఏం కాదు, ఇది కూడా కట్ చేయద్దు మాకండి, రెడీ చెప్పు. సో రవికాంత్ని ఫస్ట్ డే నుంచి కూడా నమ్మాను అండ్ ఇప్పటికీ నమ్ముతాను, ఫర్దర్ అని కూడా నమ్ముతాను. యునానిమస్గా వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే క్లైమాక్స్ కొంచెం జనాలకి అర్థం కాలేదని. దాంట్లో అర్థం కానిది ఏం లేదని నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను కూడా నమ్ముతాను. ఆఫ్ కోర్స్ ఆయనకున్న మైండ్ థాట్కి లైఫ్ ఈజ్ స్మాల్ లవ్ స్టోరీ కాదు, లైఫ్లో లవ్ స్టోరీ అనేది ఒక పార్ట్. అవును, అవును, లైఫ్లో ఒక లవ్ స్టోరీ అనేది ఒక పార్ట్. లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఒక ఫెయిల్ అయినమో సక్సెస్ అయినందువల్ల దీని మీద లైఫ్ అంతా ముగిసిపోదు ఆ రోజు. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి వేరే లైఫ్ ఉంటుంది. అందుకని ఎవరి పాత్ వాళ్ళు ఎందుకుంది, ఎవరి పాత్రలో వాళ్ళు ఉన్నారు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేశారు, దట్స్ ద జర్నీ. ఇప్పుడు ఈ మూమెంట్లో ఇలా ఉన్నారు, అవును అనేది చెప్పాలనేది మీ ప్రయత్నం. అవును, రైట్? యా, ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయారు? ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయారు అనేది చాలా మంది కనెక్ట్ అయ్యారు. నంబర్ 1. ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యానా లేనా? కనెక్ట్ అయ్యారు, మీరు కనెక్ట్ అయ్యారు. అండ్ చాలా మంది ట్విట్టర్లో కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే దాని గురించి ఇప్పుడు మీరు అన్నారు అవును ట్విట్టర్లో కనెక్ట్ అయ్యారని. అవును, దిస్ ఈస్ ద ట్విట్టర్ ఫిలిం. అవును,
ఆ రేంజ్ ఆఫ్ ఐడియన్స్, ఆ రేంజ్ ఆఫ్ మైండ్ థాట్, ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 3 నెలలకోసారి బాయ్ ఫ్రెండ్లు మార్చే టైము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఇప్పుడు తిరుగుతున్నారు, మీరు ఇప్పుడు సొసైటీలో తిరుగుతున్నారు. ఈ సొసైటీలకి అలవాటు పడ్డ వాళ్ళందరూ సినిమాని చూసే కోణం వేరు, యాక్చువల్లీ సినిమాని చూసే వాళ్ళు వేరే. ఎగ్జాక్ట్లీ. సినిమా ట్విట్టర్లో చూసేవాళ్ళు, పెట్టేవాళ్ళు థియేటర్లకు వస్తారంటే నమ్మలేము మనం. ట్విట్టర్లో అద్భుతం, కొంతమంది అయితే ఇలా తీసాడు సినిమా ఏంటి, ఎథికలీ రాంగ్ ఉంది, వాళ్ళ సినిమాకి థియేటర్కి రారు. థియేటర్కి వచ్చే వాళ్ళు ట్విట్టర్లో ఉంటారు. సో అందుకని మీది ఎక్కడైతే కనెక్ట్ అయిందో, ఎక్కడైతే మిస్ఫైర్ అయిందో ఆ రెండింటికి చాలా ఇంటర్ కనెక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేనేమంటానంటే అండి, డెఫినెట్గా నేను దాని గురించి ఇంకా డీటెయిల్గా స్టడీ చేయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అది. నేను ఇక్కడ మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. మీరు చేసిన సక్సెస్ ఫీట్ నేను చెప్తాను మీకు ఇప్పుడే. ఫస్ట్ సీన్ ఉంటుంది, షాక్ అయిపోయాను నేను. ఒకటి అమ్మా ఏంట్రా బాబు వీడు, వీడు నా కళ్ళ ముందు పెరిగాడు, వీడు ఏంటి ఇట్లాగా 70 mm స్క్రీన్ మీద ఒంటి మీద న్యూడ్, మొత్తం న్యూడే కదా, ఇట్స్ బాక్సర్. ఆ ఏడుపు, ఆ కళ్ళమ్మటి ఆ పెయిన్, ఒక బైక్ మీద అర్ధరాత్రి పూట అలా వెళ్తా ఉండి ఇప్పటికి ఏం జరిగిందని ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేశారు ఫస్ట్ 15 minutes. ఆ తర్వాత నుంచి మీరు వచ్చేన మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ దాకా ఏమంటాడు అనేది మైండ్లో సబ్ కాన్షియస్గా అది ఉండిపోయింది. ఇక్కడ మీరు రన్ చేస్తున్నారు కానీ స్టోరీని అందరూ ప్రేక్షకులు అక్కడ ఆగిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ మీరు గమనించారో లేదో? డెఫినెట్లీ. ఇంటర్వెల్కి అయితే చాలా, అంటే యునానిమస్గా వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది చేయడానికి అద్దం ముందు ఆ రోషన్ అలా నించొని ఏడవడానికి ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎంత కష్టపడ్డారు, ఏమేమి హోంవర్క్ చేశారు? సో అద్దం ముందు ఆ డైలాగ్ పెద్ద టేకులు అవ్వలేదు. ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా ఒకసారి జరిగింది. అది చెప్పండి. సో అది చాలా ఒరిజినల్గా వచ్చింది. అండ్ రవి కూడా, నేను కూడా డిస్కస్ చేసుకొని రవి రాశాడు. ఆ లైన్స్ రాసినా కూడా నాకు చాలా దగ్గరకు ఉండింది. సో నేను దాన్ని ఓన్ చేసుకుంటే నాకు అంత కష్టంగా అవ్వలేదు. అండ్ ఓవరాల్గా కూడా నేను రవి 1 month ముందర నుంచే వర్క్షాప్ లాగా చేసుకున్నాం. అంటే వీ డిస్కస్డ్ ద హోల్ థింగ్. కానీ స్క్రిప్ట్లో ఇప్పుడు ఇది ఎలా చేయాలి, అలా చేయాలనేది ప్రాపర్గా డిస్కస్ చేసుకొని సెట్ పనికి వెళ్ళాం. కాబట్టి ఫార్చునేట్లీ అది టేకులు అయితే ఎక్కువ అవ్వలేదు, అది చాలా ఈజీగానే వచ్చింది. కానీ దానికి చాలా ఎమోషన్ కనెక్ట్ అయింది చాలా మంది. ఎందుకంటే యాక్టర్ ఉన్నాడని చెప్పేసి చాలా మంది కనెక్ట్ అయిన సీన్ అదే. ఎస్పెషల్లీ సినిమా రిజల్ట్ తో పక్కన పెట్టి హీఈస్ ద గుడ్ యాక్టర్ అనే మార్కులు కొట్టేసింది మీరు అక్కడే. రైట్. మీ లైఫ్లో అలాంటి సంఘటన జరగడానికి మీ వయసు ఎంత, మీకు ఎందుకు అలా జరిగింది? 14 కాదు, ఒక 18-19 టైంలో అనుకుంటా జరిగింది. ఏ సంఘటన అనేది చెప్పకూడదు ఇక్కడ, బట్ నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. చెప్పే నాకు మీరు అది చెప్పమంటలా, మీరు ఆ ఫీల్ చెప్పండి. అంటే లైక్ అతను చూసుకొని నువ్వు ఇలా తయారవేంటి, ఇదా నువ్వు 2019 ఆ టైంలో. సో కొంచెం అంటే లైక్ వేరే సందర్భాల వల్ల అలా జరిగింది ఒక సిచ్యువేషన్. అండ్ ఐ థింక్ అది ఆ టైప్ ఆఫ్ సినారియో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరిగి ఉంటుందని నేను నమ్ముతున్నా. బికాస్ అంటే ఏదో ఒక పాయింట్, మేబీ అంత ఇంటెన్స్గా కాకపోవచ్చు, బట్ ఏదో ఒకసారి అంటే లైక్ అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటి ఇలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఆ పాయింట్ ఏదో ఒక పాయింట్లో వస్తుందని నేను నమ్ముతున్నా. సో అందుకే చాలా మంది దానికి కనెక్ట్ అవుతారు కూడా సినిమా చూస్తే చాలా మంది. ఇప్పుడు రేపు పొద్దున హాట్‌స్టార్ లో రిలీజ్ అయితే అసలు డిఫరెంట్ ఉంది. అప్పుడు హాట్‌స్టార్ కి ఇంకా టైం ఉంది లేండి చెప్తున్నాను. ఇప్పుడు రన్ టైం అనేది ఇంకొక 2 weeks ఉంటుంది డెఫినెట్గా. నేను దానికేం మాట్లాడలేదు. 12th వరకు డెఫినెట్గా ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు పెద్ద స్టార్ సినిమా అయినా 2 weeks. దానికి మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 weeks ఆడితే కూడా అది 50 days 100 days ఆడిన ఫీలింగ్కే రండి. మీరు ఇప్పుడే ఎంట్రీ అవుతున్నారు కాబట్టి ట్రూత్స్ మాట్లాడుకుంటాం. ట్రూత్సే మాట్లాడదాం. ఎందుకంటే యువర్ నాట్ ఏ ప్రభాస్ ఆర్ జూనియర్ రామ్ చరణ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అల్లు అర్జున్ ఇవన్నీ కాదు. ఫ్యూచర్లో అవుతారేమో తెలియదు, మేబీ అవ్వచ్చు, రావాలి మీకు. అదెంత ఎక్స్పీరియన్స్ అనేది తెలియాలి. అందుకే చెప్తున్నా, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ నేను అంటున్న పాయింట్ అది యాక్సెప్ట్ చేయండి.
అంటే నీకు బిగ్ ఆడియన్స్ వస్తారు. ఎగ్జాక్ట్లీ అరే సో మా కొడుకు ఇంత బాగా చేశాడా అనే ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ వస్తుంది. థ్యాంక్ యూ 100% వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ కి ఇప్పుడు వచ్చిన మీ రివ్యూస్ తో పోల్చుకుంటే 10 times బిగ్గర్ ఆడియన్స్ దేర్. అవును, డెఫినెట్లీ యూ రీచ్, వాళ్ళకి ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అందుకని అన్నాను తప్ప హోప్ఫుల్లీ నేను థియేటర్లోకి వెళ్ళి చూడొద్దని చెప్పట్లేదు. అయ్యో కాదు అలా కాదు. ఈ పర్టికులర్ టైంలో మానస చౌదరి మీ ఇద్దరు పర్సనల్గా లవర్సా? ప్రొఫెషనల్స్ అండి మేము ఇద్దరు కలిసి సినిమా చేసాం. ప్రొఫెషనల్ ఆది అండ్ జాన్విక ప్రొఫెషనల్ లవర్స్. ఆది అండ్ జాన్విక ఓకే, చాలా ప్రొఫెషనల్ గా సెట్ పైన ఉన్నాం. ఏ రోజు కూడా కట్ అంటే ఎలా కట్ అవుద్ది? కట్ అంటే ఆ పదం వినవంటే కట్ అవుతుంది. ఓకే, అప్పటిదాకా ఉన్న లిప్ లాక్లు అన్నీ కూడా ఆగిపోతాయా? అంతే కదా మరి, లేకపోతే అది జరగకూడదు, అది తప్పది కూడా అలా జరిగిందంటే. ఓకే, ప్రొఫెషనల్ గా షీఈ్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. నేను కూడా చూసాను ఫస్ట్ సినిమాలోని అంత రేంజ్ లో వర్క్ చేయటం కానీ, అవును, ఆ ప్యాషనేట్ ఫీలింగ్ కానీ. ఎగ్జాక్ట్. అంటే తనకి చాలా కసితో, తను కూడా కసితో చేసింది. అంటే తనకి కూడా చాలా అంబిషన్స్ ఉన్నాయి. అండ్ ఏ రోజు కూడా తనకి అంటే ఎక్కడైనా స్టక్ అయినా కూడా తను దాన్ని ఏంటి అని ఎలా చేయాలనే ఆలోచనతో చేసింది. కానీ ఏ రోజు కూడా అంటే సెట్ పైన ఏ ఇబ్బంది పెట్టకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఎంతవరకు నిజమో కానీ వింటూ ఉంటాం హీరోయిన్ అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, నాకు తెలియదు, నేను విన్నదే చెప్తున్నా. నాకు నిజం నేను చెప్పలేదు. ఇది కూడా ఎంఐ కూడా 4 సినిమాలు అయిపోతే ఆటోమేటిక్ ఏమో చెప్పలేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే షీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్, చాలా ప్రొఫెషనల్ గా, ఏ రోజు కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా. అండ్ చాలా అంటే మీరు చూసారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఏంటంటే ఎవరు రాయరు స్టోరీస్, రవికాంత్ రాశాడు. అండ్ తనకి ఈజీ రూట్ ఏంటంటే ఈ సినిమాలో అమ్మాయిని విలన్ చేశాడు. తను అది ఎంచుకోలేదు, ఎందుకంటే తనకి ఎథిక్స్ పరంగా అది కాదు, కరెక్ట్ కాదు. సో తనని విలన్ చేయకుండా స్టోరీని ఎలా ముందుకు నడిపాడనేది రాశాడు. అండ్ తను కూడా చాలా చాలా బాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు సినిమాల్లో హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం అనేది చాలా తక్కువ. మొత్తం సినిమాకి తనే చెప్పింది, చాలా బాగా చెప్పింది. అఫ్ కోర్స్ తెలుగు అమ్మాయి అవటం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది నిజంగా మొన్ననే అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, నేను ఈ అమ్మాయి కోసమే ఈ ఫంక్షన్కి వచ్చాను, దేనికంటే తెలుగు అమ్మాయిలు రావాలి, దెర్ ఈజ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ, ఆ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్తుంది, మీరు యూటిలైజ్ చేసుకోండి, ప్లీజ్ కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పేసి మన బేబీ సినిమా హీరోయిన్ గురించి ఎంత బాగా మాట్లాడారో మనం చూసాం. ఫట్ మన్ కట్ చేస్తే మీ హీరోయిన్ అంటే ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎరా టు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్లో నాకు అమ్మాయి రావటం నాకు బాగా అనిపించింది. ఒక తెలుగు అమ్మాయిలు అంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, అంత షై ఉంటుంది, ఇలాంటి బట్టలు వేసుకోరు, అలా అసలు అన్ని ఆ పారామీటర్స్ అన్నింటినీ అలాగా ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్ పరంగా తనకు 100% జస్టిస్ చేసింది. ఈ పాయింట్ నాకు బాగా అనిపించింది. మీ ఆ అమ్మాయికి మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏ పార్ట్లో ఇస్తారు సినిమా మొత్తంలో? ఎక్కడ చేసింది? ఒక్క లిప్ లాకులు తప్ప. చాలా కాదండి, బట్ చాలా సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లో తను చాలా బాగా చేసింది. అంటే సెట్లో ఓవరాల్గా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తను చేస్తుంది అన్నంత పర్ఫార్మెన్స్. ఈరోజు ఓకే చేస్తుందిలే, పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసా. బట్ ఇంటర్వెల్ సీన్కి నేను షాక్ అయిపోయాను. అంటే తను ఆ యాంగర్ని కానీ అన్ని ఎంత న్యాచురల్గా చేసినారో దానికి షాక్ అయ్యాను. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో సీన్ ఉంటుంది, బిర్యానీ, అంటే చూడని వాళ్ళకి స్పాయిలర్ అది చెప్తున్నా ముందే. బిర్యానీ దగ్గర ఒక సీన్ జరుగుతుంది ఇంటికి వచ్చినప్పుడు, అది ఇంటికి వచ్చినప్పుడు, అది కూడా చాలా న్యాచురల్గా చాలా ఎమోషనల్గా చేసింది. అండ్ అదంత ఈజీ థింగ్ కాదు, అంటే కొత్తగా తను ట్రైనింగ్ తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే వర్క్షాప్స్ జరిగాయి, కొన్ని యాక్టింగ్ వర్క్షాప్స్ చేసాము మేము సినిమాకు ముందు, అక్కడ ఆ ట్రైనింగ్ తప్పితే బయట ఎక్కడ నేను తీసుకున్నంత ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు తను. సో చాలా అంటే చాలా న్యాచురల్గా చేసింది. అండ్ ఐ థింక్ ఆ బిర్యానీ సీన్, ఇంటర్వెల్ సీన్, ఇంకా గోవా దగ్గర మేము ఇద్దరం బీచ్ పైన ఒక దగ్గర కూర్చుంటాం. కరెక్ట్. అంటే చిన్న చిన్న రియాక్షన్స్, ఏదో డైలాగ్ పెద్ద పెద్ద డైలాగులు కాదు, కానీ ఆ చిన్న రియాక్షన్స్ కరెక్ట్ మీరు చెప్పండి. ఆ చిన్న రియాక్షన్స్ లో చాలా న్యాచురల్ గా అండ్ ఏ మూమెంట్ లో కూడా ఇది యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించకుండా చేసింది, చాలా బాగా చేసింది. అంటే ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎలా రియాక్ట్ అవుతుందో అలా చేసింది. రవి డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఎలా అంటే ఈ సీన్ లో ఈ ఇమోషన్ ఉండాలి, అది ఉండాలి, ఈ థాట్ రన్ అవుతుండాలి, అంత ఇచ్చాడు. కానీ దాన్ని తీసుకొని చేయడం అనేది చాలా కష్టమైన విషయం. నాకు తెలిసి మీరు సెట్స్లో ఉన్న దానికంటే జనాల్లో ఉన్నదే ఎక్కువ అనిపించింది నాకు. ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీరు తిరిగిన ఊర్లు కానీ
అప్పుడు ఇంకేమన్నా ఇంకా క్లోజ్గా కనెక్ట్ అయ్యి కొంత పర్సనల్ విషయాలు ఏదన్నా మాట్లాడుకున్నారా? పర్సనల్ విషయాలు అంటే ఎక్కువ మాట్లాడమండి. మొత్తం సినిమా గురించి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎలా ప్రమోట్ చేయగలుగుతాం, జనాల్లోకి ఇంకా ఎలా తీసుకెళ్తాం, ఆ డిస్కషన్లు నడిచేవి ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రీల్ చేద్దాం, లేకపోతే ఈ పోస్ట్ పెట్టచ్చు నువ్వు, ఆ డిస్కషన్ నడిచేవి. అండ్ హౌ టు ఫర్దర్ అంటే మేము కూడా నేను కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఫర్దర్ ఆన్ ఏంటి, లైక్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్, వాట్ ఐ డూయింగ్ నెక్స్ట్, ఆ డిస్కషన్ సజెషన్. ఆల్రెడీ అమ్మాయికి కూడా స్టార్ట్ అయిపోయినాయి, వచ్చాయి ఆఫర్లు కూడా వచ్చాయి. నాకు తెలిసి రోషన్ కనకాలకు వచ్చినన్ని సినిమాలు 8 సినిమాల స్క్రిప్ట్లు మీరు విన్నట్టు, అంటే మీరంటే మీ టీమో మీకు సంబంధించిన మనుషులో విన్నట్టు ఉండింది. నిజమేనా? నిజమండి. అంటే నేను ఇంకా మొత్తం వినలేదు, ఎందుకంటే ఇంకా ఈ ప్రమోషన్ హడావిడి నడుస్తుంది. బట్ 8 to 9 స్క్రిప్ట్స్ దగ్గరకు వచ్చాయి విత్ ప్రొడ్యూసర్స్. ఇంకా నేను ఒక 2-3 విన్నాను, మిగతా వినాల్సింది ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలెడతాను. నాకేముండిందంటే ఇప్పటి వరకు బబుల్గా మాత్రమే ఉండింది. దీనికి 100% జస్టిస్ ఎలా చేయగలుగుతాను అనేది మాత్రమే రన్ అవుతుంది హెడ్లో. ఇంకా దేనికి స్పేస్ లేదు నా తలకెళ్ళప్పుడు. ఈ సినిమా నిర్మాత విమల గారు కాబట్టి, సొంత అమ్మమ్మ కాబట్టి ఇంత ప్రమోట్ చేశారా? ఫ్యూచర్లో మీరు చేయబోయే సినిమాలన్నిటి కూడా ఇలానే ప్రమోషనల్ ఆస్పెక్ట్లో సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా ఫ్యూచర్లో చేసే ప్రతి సినిమాకి ఇంతే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము సినిమా కదా, అలా అని కాదు. ఇప్పుడు ఈ సినిమాకి సొంత సినిమాకి కాదు ప్రమోషన్ చేసింది. నేను చేసిన దానిపై నేను నమ్మాను, ఆ కంటెంట్లో నమ్మాను. అండ్ ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. సో అక్కడ కష్టపడిన దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేదు అంటే వేస్ట్. సో ఎనీ సినిమా దట్ ఐ డూ, చిన్న పెద్ద ఏ తేడా లేకుండా, అది ఎవరిది అనేది కూడా తేడా లేకుండా ఈ లెవెల్లోనే దీనికి మించి కూడా చేస్తాను. బికాజ్ ఈ ఎరాలో ఎలా ఉంది అంటే జనాల్లోకి మనం సినిమా తీసుకెళ్ళట్లేదు అంటే ప్రమోషన్స్ పరంగా కానీ తీసుకెళ్ళట్లేదు అంటే జనాలు థియేటర్ రారు, అవసరం లేదు. వాళ్ళకి తెలియాలి ఈ సినిమా ఈ పలానా డేట్లో రిలీజ్ అవుతుంది, ఎందుకు రావాలనేది కూడా తెలియాలి. కరెక్ట్. సో ఏ కంటెంట్ చెప్తున్నామో తెలియాలి, వాళ్ళు థియేటర్కి వచ్చి ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలియాలి. సో డెఫినెట్లీ ఏ సినిమా అయినా కూడా నేను చేసిన ప్రతి సినిమాని ఈ లెవెల్లోనే ప్రమోట్ చేస్తాను తప్పకుండా. అంటే అది నాకు వచ్చిన ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోవాల్సిన వ్యక్తులు నాని, ఎగ్జాక్ట్లీ, అడివిశేషు, అవును, విశ్వక్సేన్, అవును. ఈ జానర్ ఆఫ్ పీపుల్ని మీరు వాళ్ళు తీసుకుంటే కనుక మీకు సినిమాకి ఎంత కష్టపడ్డారో మీకు ప్రమోషన్స్కి అంత కష్టపడాలి. నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే అండి, నాకు ఒక మనిషి చెప్పాడు, మనం ఎంత మంచి సినిమా చేసినా కూడా దానికి మనం ప్రమోషన్స్ చేయకపోతే జస్టిస్ చేయనట్టు దానికి. సో అలాగే ఇప్పుడు సినిమా ప్రమోషన్ ప్రొడ్యూసర్కి మాత్రమే కాదు, నాకు అంటే నా ఫ్యూచర్ కి హెల్ప్ అవుతుంది. నా సినిమా నువ్వు స్క్రీన్ మీద కనిపించేటప్పుడు అది ఎవరైనా కూడా, ఎగ్జాక్ట్లీ, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అది మా సినిమా అని చెప్పుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో. అవును, తెలుసు. కానీ నాకైతే అలా లేదండి. నేను చేసిన ప్రతి సినిమాని నేను 100% బయటకు తీసుకెళ్ళాను. అంటే నా పరంగా నేను ఎంత చేయగలుగుతానో అంతే చేస్తాను, కానీ దానికి 1% కూడా తగ్గాను. ఇప్పుడు చేసిన దానికన్నా ఒక స్టెప్ హైయర్ వెళ్తాను, అంతేగాని తగ్గను. ఇది కేవలం సుమగారు కాబట్టి ప్రొడక్షన్ హౌస్, అంటే విమలాదేవి గారి ప్రొడక్షన్ హౌస్ కాబట్టి, మహేశ్వరి మూవీస్ కాబట్టి నీకు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చాయి, ఇంత పెద్ద స్టెబిలిటీ గల గ్రౌండ్ ఎంత దొరికింది. ఫ్యూచర్లో పెద్ద ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మీకు ఇలాంటిది దొరక్కపోవచ్చు, కానీ ఆర్టిస్ట్గా ఒక మంచి కథ రావచ్చు, ఎగ్జాక్ట్లీ, దానికి సంబంధించి వర్క్ చేయాల్సి వస్తుండొచ్చు. అప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఐ థింక్ ఏ ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా డబ్బులు పెట్టేవాళ్ళు సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు రిటర్న్ అవ్వాలనే ఆలోచనతోనే పెడతారు. ఊరికి పెట్టారు, సరదాగా ఏం చేయరు. సో డెఫినెట్గా అలా జరగదని నేను నమ్ముతున్నాను. జరిగినా కూడా నా 100% నేను చేస్తాను. నేను జరగదనే నమ్ముతున్నాను. ఒకవేళ హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఓకే అలా జరిగిందే అనుకోండి, అప్పుడు నా 100% నేను నా సినిమాని ఎంత బయటకు తీసుకెళ్ళగలుగుతాను, నా 100% నేను ఎలా ఇవ్వగలుగుతానని ఆలోచిస్తాను తప్పితే వాళ్ళు ఇలా చేయలేదు, నాకు అలా చేయలేదని ఏ రోజు మాట్లాడు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏ హీరోకి తరపు నుంచి ఇట్లా ఉండాలి అని అనుకుంటున్నారు? ఎవరెవరు చేసే ఆర్టిస్టులది మీకు నచ్చుతుంది? మీరు ఏ తరహా హీరో అవ్వాలనుకుంటున్నారు? ఏ తరహా హీరో అంటే డెఫినెట్గా నాకు కూడా పెద్ద అంబిషన్సే ఉన్నాయి. ఎవరు కూడా చిన్నగా సెటిల్ అయిపోదాం అని ఆలోచించారు ఎవరు వచ్చినా కూడా. కరెక్ట్. సో డెఫినెట్గా నాకు నా అంబిషన్స్ ఉన్నాయి.
అది వచ్చిన రోజు మాట్లాడుతుండు, ముందే అంటే మాట్లాడుతూ. ఏదో ఒక డ్రీమ్ ఉన్నప్పుడు అవును ఎవరో ఒకరు టార్గెట్ ఉంటారు. అవును. అదే నేను అడుగుతుంది. అంటే ఒక్కరంటూ లేరని టార్గెట్, నాకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. పలానా డైరెక్టర్స్తో చేయాలని. పలానా డైరెక్టర్స్ అంటే నాకు ఒక డైరెక్టర్ అంటే రాజమౌళి గారండి. అంటే నాకు ఆయన ఏ సినిమా కూడా అంటే ఫస్ట్ నుంచి స్టూడెంట్ నెంబర్ 1 అయితే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ఒక 150 సార్లు సీడీని అరగదీసి అది ఒక సీడీ ఉండింది నా దగ్గర. దాన్ని ఇంకా అరగదీసి అరగేంత వరకు చూసాను సినిమాని. అండ్ అలాగే ఆయన తీసిన ప్రతి సినిమా, ఏ సినిమా అయినా అవ్వచ్చు, ఒక్క సినిమా కూడా ఇప్పుడు వరకు డిసప్పాయింట్ చేయలేదు. ఈ చేయరు కూడా నమ్మకం నాకుంది. కుదిరితే ఆయనకి కుదిరితే ఆయనతో ఒక సినిమా చేయాలని నాకు కోరిక ఉంది. సో డెఫినెట్గా దానికి తగ్గట్టు నేను నా వర్క్ నేను చేసుకుంటాను. సో ఆ డైరెక్టర్ పరంగా అయితే ఆయనతో వర్క్ చేయాలని నాకు చాలా చాలా పెద్ద కోరిక ఉంది. ఎన్ని గట్టిగా వింటారు, భగవంతుడు తదాస్తు అంటాడు, ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడే ఎంటరింగ్ ఇన్ టు ద స్కూల్, ఫిలిం స్కూల్ అంతే, ఏం కాదు. స్క్రీన్ స్కూల్ ఇప్పుడు ఇది, ఫిలిం స్కూల్ అయిపోయింది నీకు, ఇప్పుడు స్క్రీన్ స్కూల్. నేను నీకు పేరు పెట్టా తెలుసా, హైబ్రిడ్ స్టార్. హైబ్రిడ్ స్టార్ అంటే కేరళ, హైదరాబాద్, ఫిల్మ్ ఇండస్ట్రీ, చెన్నై, వీటన్నిటిని మిక్సీలో వేసి కుమ్మితే నువ్వు వచ్చావు బయట. అయ్యో సరే, సరదాగా మీ అమ్మ నాన్న లవ్ స్టోరీ చెప్పు నాకు. అమ్మ నాన్న లవ్ స్టోరీ నాకు తెలిసినంత వరకు, ఫస్ట్ వాళ్ళు నాన్న అమ్మ ఏదో వేరే దాంట్లో యాక్ట్ చేస్తుంటే చూసాడంట. చూస్తే అరే భలే ఉందా అమ్మాయి అన్నట్టు ఫీల్ అయ్యాడు. తర్వాత ఒకరోజు వెళ్ళి చెప్పాడు, ఏదో జరిగింది, కరెక్ట్ గా నాకు గుర్తులేదు ఏం జరిగింది. చెప్పండి ప్లీజ్. ఫోన్స్ ఉండే అప్పట్లో, ల్యాండ్ లైన్ నెంబర్ పట్టాడు ఎట్నో కట్ట. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, జస్ట్ రింగ్ ఇచ్చి కట్ చేసేవాడు, మీ తాతగారు వచ్చి ఫోన్ ఎత్తేవాడు, ఆడ్రాయిడా పెట్టేసేవాళ్ళు. చిన్నగా వీళ్ళు ఒకరికొకళ్ళు ఓకే అనుకున్నాక దానికి ముందు ఇంకా స్టోరీలు చాలా నడిచాయి. మన రాజీవ్ కనకాల గారి ఫ్రెండ్స్ రాఘవ్ గారు వీళ్ళందరిని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తారు. చాలా బాగుంటది. నాకు కూడా ప్రాపర్ గా ఏంటి కదా అని డీటెయిల్ గా తెలుసుకోవాలండి. నా దగ్గర నేను చెప్పేస్తాను, నాకు తెలుసు మొత్తం స్టోరీ. మీ అమ్మ నాన్న లవ్ స్టోరీ అయితే నా దగ్గరికి రా, నేను సపరేట్ చెప్తా, అది సపరేట్ ఇంటర్వ్యూ చేద్దాం, అది బాగుంటది. నాకు తెలిసి అసలు ఇప్పుడు మీ సినిమా థియేటర్లో ఉంది, ఎందుకోసం మీ సినిమాని మేము థియేటర్కి వెళ్ళి చూడాలి? నంబర్ 1, ఆది లైఫ్లో జరిగిన ఇన్సిడెన్సెస్, అది ఇంటర్వెల్ దగ్గర అయి ఉండొచ్చు, లేకపోతే క్లైమాక్స్ దగ్గర అయి ఉండొచ్చు, ఇంక మధ్యలో పేరెంట్స్తో జరిగిన కొన్ని ఇన్సిడెన్సెస్ కాదు, అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరిగి ఉంటుంది. అండ్ ఇది యూత్ఫుల్ సినిమా అని మాత్రం అనకూడదు, ఎందుకంటే మీరు చూసినట్టయితే సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో కూడా ఫాదర్ తో ఎమోషన్స్ చాలా బాగా పండాయి. థియేటర్ లో మేము కొన్నిసార్లు వెళ్ళి మాట్లాడతా దాని గురించి. సో మన చైతన్య జొన్నలగడ్డ గారు తను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ అందరికీ కూడా రిలేట్ అవుతుంది, అంటే ఆ ఫాదర్ ఎమోషన్ అనేది. ఆ మదర్ తో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా మంచిగా. అంటే సో ఫ్యామిలీస్ కూడా డెఫినెట్ గా చూడొచ్చని నేను చెప్తాను. అది అంటే నేను రాసి ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఆ ఎమోషన్స్ కి 100% కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మ్యూజిక్ పరంగా అయితే శ్రీచరణ్ పాకల చితగేశాడు. మ్యూజిక్ థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ అది. ఇప్పుడు మనం ఓటీటీలో వచ్చిన తర్వాత చూసి మన ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, లేకపోతే టీవీలో చూసినా కూడా ఆ మ్యూజిక్ది ఇంపాక్ట్ తగ్గిపోతుంది. లేదు ఆ స్క్రీన్ పైన జరిగే విజువల్, సురేష్ చేసిన విజువల్ కానీ, రవి చేసిన ఎడిట్ కొన్ని మాత్రం చాలా మంచి. గోవాలో కొన్ని సీన్లలో ఎగ్జాక్ట్లీ అసలు బ్యూటిఫుల్. అది మళ్ళీ కొన్ని చోట్ల అంటే గోవాలో ఎంత ఇబ్బందిగా ఉండలేదు అంటే, మేము వెళ్ళినప్పుడు వర్షాకాలం ఎలా ఉండేది, కొన్నిసార్లు బీచ్ పైన షూట్ చేస్తున్నప్పుడు అలా దూరంగా ఒక క్లౌడ్ కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఓకే తొందరగా షూట్ చేయాలని చెప్పి 15 నిమిషాలు షూట్ చేసి ఆ దగ్గరకు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. అది 15 నిమిషాలు ఆగిపోతుంది, మళ్ళీ 15 నిమిషాలు బయటకు వస్తాం, మళ్ళీ ఇంకో క్లౌడ్ కనిపిస్తుంది, ఓకే తొందరగా షూట్ చేయాలని చెప్పి అది చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి అలా నాన్ స్టాప్గా షూట్ చేసుకుంటూ ఆపుకుంటూ చేశాడు సురేష్. అంటే అది చాలా క్రేజీ వర్క్. అంటే కొన్ని చోట్ల సురేష్ లైట్ లేకపోయినా కూడా దాన్ని ఎక్స్పోజర్ సెట్టింగ్స్ పెంచుకొని, లేకపోతే చిన్న లైట్స్ మనకి ట్యూబ్స్ దొరికేస్తున్నాయి మధ్య, అవి కానీ ఇలాంటివన్నీ వాడుకొని చిన్న గిమిక్స్ మొత్తం, అంటే లైక్ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం ఇప్పుడు. కరెక్ట్. ఆ మూమెంట్ లో నాకు ఈ లైట్ దొరకలేదు, ఇది దొరకలేదు అని అనకుండా ట్రబుల్ షూటర్ హీస్. ఎగ్జాక్ట్లీ ఆ ట్రబుల్ ని ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఆలోచించేవాడు, కానీ కంప్లైంట్ ఏ రోజు చేయలేదు. అండ్ వర్క్ కూడా 100% డెలివర్ చేశాడు. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తా, ఒక హీరోగా చేయమంటే చేయగలరా?
ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తా అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడే అవ్వదు నాకు. ఇంకా చాలా నేర్చుకుంటున్నాను, ఇప్పుడు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది. ఆల్రెడీ మీదే సొంత ప్రొడక్షన్ కాబట్టి మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ బ్యాక్ ఎండ్లో ఉండి చాలా చేశారు. మీ టీము, మీ ఫాదర్ టీం అయినా మీ మదర్ టీం అయినా కూడా అందరు ఇది మన సినిమా అనుకొని ప్రతి ఒక్కళ్ళు మీదేసేసుకొని వాళ్ళు నిద్రలు పోకుండా 10-15 రోజుల పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంటే ఇంత ఈజీనా ప్రొడక్షన్ అనే పాయింట్ అనిపించిందా, ఏమో ఇంత కష్టం అనిపించిందా అని? కష్టమే అనిపించింది. అంటే కళ్ళలో చూసాను ఎన్నెన్ని థింగ్స్ ఉంటాయి. అంటే తర్వాత సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమా రాయడం ఒక ఎత్తు, సినిమా తీయడం ఇంకో ఎత్తు, దాని తర్వాత ప్రమోషన్స్ ఇంకో చాలా పెద్ద ఎత్తు. అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే దీనిలో థియేటర్స్. థియేటర్స్ దగ్గర అది ఇంకొక ఒక యుద్ధం. ఇన్ని యుద్ధాలు, ఇన్ని పురిటినొప్పులు దాటుకొని అవును ఒక బిడ్డ బయటికి రావాలంటే ఎంత కష్టమో, నిజంగా ఒక సినిమా బయటికి రావడం అనేది అంత కష్టం. ఎగ్జాక్ట్లీ. నీకు వీళ్ళందరూ ఉండబట్టి నల్లేరు మీద నడకైంది, కానీ చాలా చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్లో మీరు సక్సెస్ సాధించి మొదటి రోజున థియేటర్లు రిలీజ్ అయ్యి తర్వాత రోజుకి థియేటర్లు పెరగటం అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలకు విన్నాం. అది మీ విషయంలో జరిగింది. అది ఎలాగంటే నాకు తెలిసి ఆ ఫస్ట్ డే వచ్చిన టాక్ వల్ల నాకు తెలిసి పెంచినట్టున్నారు. ఎలా అనేది నేను కూడా ప్రాపర్ కనుక్కోవాలి. బట్ అదే టాక్ వల్లే పెరిగిందని నేను ఇప్పటికే అనుకుంటున్నాను. మీ సినిమాలో క్లైమాక్స్కి మీ పర్సనల్ లైఫ్కి ఏదో చిన్న కనెక్షన్ ఉందని చెప్పేసి నాకు వినిపించింది, అది నిజమేనా? సో ఒక చిన్న స్టోరీ ఉంది వెనకాల. సో తాత దగ్గర నేను క్లాసెస్ తీసుకొని ఫుల్ ఒకరోజు నేను లాస్ ఏంజలస్కి వేరే కోర్స్ చేసుకోవడానికి వెళ్ళడానికి బయలుదేరాను. సో ఆ రోజు తాత దగ్గరికి వెళ్ళి, తాత నేను వెళ్ళొస్తాను, ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని వస్తానని మాట్లాడినప్పుడు తాత బెడ్ పని పడుకున్నాడు. అంటే అప్పుడు ఈవినింగ్ టైం, ఆ టైంకి సర్రా వెళ్ళేసరా ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇలా చేయబట్టుకున్నాను. నేను చేయబట్టుకుని ఆ రోజు మా ఇద్దరికి సంభవం తెలుసు దట్ ఈస్ ద లాస్ట్ టైం వీఆర్ మీటింగ్ అని. సో వెళ్ళిపోయాను, కోర్స్ అయిపోయింది. మధ్యలో అక్కడ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు తను చనిపోయారు. నేను రావడానికి ఇబ్బంది అంటే అవ్వలేదు. పర్వాలేదు. సో నాన్న చెప్పాడు. ఇంకా సరే, తాత కూడా మాట ఇచ్చాను అప్పుడు. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఏం మాట ఇచ్చానంటే, ఏమైనా నువ్వు ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొని రావాలరా అని తాత చెప్పాడు. సరే ఆ మాట ఇచ్చేసి వెళ్ళాను. నేను అయిపోయింది, రాలేకపోయాను, అంతా అయిపోయింది. అక్కడంతా ఇబ్బందిగా కంప్లీట్ చేసుకొని వచ్చాను ఏదో వాళ్ళగా. తర్వాత 4 years లేటర్ బబుల్ గమ్ అనే సినిమా స్టార్ట్ అయింది. ఈ క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అంటే నాకు తెలుసు ఈ యాక్టింగ్లో 2 ఉంటాయి, ఇమోషనల్ మెమరీ, సెన్స్ మెమరీ అనేది. యాజ్ అన్ యాక్టర్ సెన్స్ మెమరీ అనేది ఒక క్యారెక్టర్కి సెన్సేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఆ క్యారెక్టర్ది థాట్స్ ఇవన్నీ చేసుకొని చేయాలి. బట్ ఇమోషనల్ మెమరీ ఏంటి, మన మెమరీలో ఒక ఎమోషన్ని తీసుకొని, అంటే ఒక ఇన్సిడెంట్లో ఆ ఎమోషన్ని తీసుకొని మనం యాక్ట్ చేయడం అనేది. ఇది అమేచర్ యాక్టింగ్ నాకు తెలుసు. కానీ నేను ఆ రోజు స్పెసిఫిక్గా నాకు ఎందుకు ఆ సీన్కి ఆ రోజు జరిగిన ఇమోషన్, అంటే మా తాతను లాస్ట్ టైం కలిసింది, ఆ ఇమోషన్కి ఈ ఇమోషన్కి చాలా దగ్గరలో ఉండింది అనిపించింది. అంటే ఆ గుడ్ బై అనే ఇమోషన్, ఆ షేక్ హ్యాండ్, చివరి హ్యాండ్, ఇదే స్పర్శ, ఆ టచ్ ఇంకా గుర్తుందా మీకు? గుర్తుంటుంది. ఆ రోజు లిటరల్గా నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు యాక్చువల్గా అయితే జనాలకు తెలియనిది ఏంటంటే, నాకు మా తాతయ్య కనిపిస్తుంది అక్కడ, జాన్వి కనిపించట్లేదు. సో మా తాత చేయి కానీ ఇవన్నీ ఇదంతా మా తాతదే కనిపిస్తుండింది. మా తాతతో మాట్లాడుతున్నాను. సరే ఇంటి అంతా వచ్చింది, చాలా బాగా చేశాను అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చి, నాన్న ఇది చేశాను, అది చేశాను, తాతది క్రియేట్ చేసుకున్నాను, ఇది చేశానంటే మా నాన్న ఆ రోజు ఒక మాట చెప్పాడు, నీకు ఒకటి తెలుసా, నేనంటే నాకు ఎంత వర్క్ నడుస్తుందంటే నాకు డే టు టైం ఏమి అన్నీ మర్చిపోయాను. 3rd August మా తాత చనిపోయిన రోజు. అండ్ అదే సందర్భంగా నాకు తెలియకుండా నేను అదే క్రియేట్ చేశాను ఆ రోజు. మా తాత అదే రోజు ఆ షూటింగ్ చేశాను. సో నాకు అంటే నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయాయి. ఎందుకంటే నాకు ఐ కుడ్ ఫీల్ హిస్ ప్రెసెన్స్, నా మైండ్లో నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఆ ప్రెసెన్స్ ఎందుకో నాకు అనిపించింది. అది కోఇన్సిడెన్స్ మ్యాజిక్ ఏంటో ఈ రోజుకి అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. బట్ అది ఐ థింక్ దట్ ఈస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ రవి ఫర్ రైటింగ్ దట్ సీన్. అండ్ ఆ రోజు ఆ షూట్ పెట్టడం, సినిమా జరిగింది అన్ని కూడా పక్కన పెట్టేసి నా లైఫ్ లో ఆ మెమరీ ఎప్పటికీ ఉండిపోతుంది. అంటే నాకు ఆ రోజు విన్న వెంటనే మా నాన్న చెప్పిన వెంటనే ఇలా ఫుల్ చిల్స్, ఇలా మొత్తం గూస్ బంప్స్. అంటే నాకు అర్థం కాలేదు, ఫ్యూజ్ ఎగిరిపోయి ఒక సెకండ్. సో అలాగా లిటరల్గా దట్ ఈస్ సంథింగ్ వెరీ మ్యాజికల్ దట్ విల్ నా లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటా. అంటే అది ఇంకోసారి జరుగుతుందో లేదో తెలియదు, కానీ అది మాత్రం సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. చెప్తుంటే కూడా నాకు కూడా అదే ఫీల్ వచ్చి, అరే నిజమే, అలా ఎంతమందికి జరుగుతుంది?
ఎగ్జాక్ట్లీ 365 రోజులు ఆప్షన్స్ ఉంటే దట్ ద ఓన్లీ డే దట్ టైం. అండ్ ఆ రోజు నేను ఆ ఎమోషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నది నేను ఇన్ని రోజులు షూటింగ్ లో ఏ రోజు అనుకోలేదు. అండ్ ఆ రోజు ఇన్ఫాక్ట్ నాకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, నేను అంటే లైక్ ఒక ఎమోషన్ క్రియేట్ చేసుకొని నా హెడ్లో దాని ప్రాపర్ సెన్సేషన్స్ కానీ అంటే ఎవరు లేనప్పుడు కొంచెం క్రియేట్ చేసుకొని సెన్సేషన్స్ దాని బాడీలీ సెన్సేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటా. సో నేను షూటింగ్కి వెళ్ళకముందు నా క్యారవాన్లో కానీ రూమ్లో కానీ ఏం చేసుకున్నానంటే ఆ రోజు ఆ 3rd ఆగస్ట్ రోజు ఇలా సేమ్ సినారియో నా హెడ్లో నేను క్రియేట్ చేసుకొని మా తాత చెయ్యి స్పర్శని కానీ అని ఫీల్ అయ్యి ఇంకా డెప్త్లో ఆ రూమ్లో ఉండే స్మెల్స్ కానీ అంటే ఇంకా అంటే ఆ మూమెంట్ నాకు క్రియేట్ అవ్వడానికి నేను మొత్తంగా ఆ రోజు క్రియేట్ చేసుకున్నాను. ఆ రోజు నా మూమెంట్లో ఉన్నాను నేను యాక్చువల్గా. ఆ రోజు ఆ రూమ్ లో ఉన్నారు, ఆ స్మెల్ లో ఉన్నారు. దట్ స్మెల్ ఐ నో దట్ ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు అది జరగడం అనేది ఇట్ ఇస్ బిన్ మైండ్ బ్లోయింగ్. నిజమే, మీరు చెప్తుంటే నాకు కూడా నిజంగా ఒక్కొక్కసారి కొన్ని మెమరీస్ ఎవరికైనా చెప్పినా కూడా అవి నమ్మేలాగా ఉంటాయా లేవనేది పక్కన పెడితే అరే నిజంగా ఇలా జరిగిందే అని ఒక ఫీల్ వస్తుంది. నిజమే, ఎగ్జాక్ట్లీ. అది అంటే దాని మీద ఒక నమ్మకం ఉండాలి, ఒక ఎంపతి ఉండాలి. అరే ఇది కరెక్ట్ అని మీరు నిజాయితీగా ఫీల్ అవ్వగలిగితే అవును ఇవి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అది నాకు అది మ్యాజిక్కా లేకపోతే కోఇన్సిడెన్సా ఇవన్నీ పక్కన పెట్టేస్తే అది ఇట్స్ అ మెమరీ దట్ ఐ విల్ చెరిష్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నాకు మా తాతకి గుడ్ బై చెప్పడానికి ఒక ఆపర్చునిటీ దొరకలేదు. మేము కలుసుకున్నాం, మా ఇద్దరికి తెలుసు ఆ రోజు వెళ్ళేటప్పుడు మేబీ ఈ రోజే లాస్ట్ డే ఏమో అని ఎందుకో తట్టింది, కానీ ఒక ఆఖరిసారి నేను చూడడానికి నాకు ఆపర్చునిటీ దొరకలేదు మా తాతని. సో సమ్హౌ ఆ రోజు అది జరగడం అనేది ఒక క్రేజీ ఇట్లా క్లోజర్ లాగా అనిపించింది. అంటే ఒక ఎండ్, అంటే గుడ్ బై చెప్పే ఆపర్చునిటీ నాకు వచ్చింది. దేవదాస్ కనకాల అంటే ఇప్పటికీ నా మనసులో ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. బట్ ఆ గుడ్ బై అనేది చెప్పడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది బబుల్ గమ్ నాకు. సూపర్, ఫెంటాస్టిక్. 20 ఏళ్ల కిందట ఒక రోషన్ కార్తిక్ కనకాలకి ఇచ్చిన అంకితానికి ఇది ముగింపు అనుకోవచ్చాము. ముగింపు కాదు, మొదలు. ఓకే, గుడ్ బై అన్నారు కదా అని. గుడ్ బై అంటే మా తాతకి గుడ్ బై అని చెప్పొచ్చు, కానీ ఆ నాలెడ్జ్ కి ఇంకా మొదలేదు. ఓకే, అభినయ వేదానికి మొదటి పేజీ తెరిచినట్టు. అవును, బబుల్ గమ్తో. ఫెంటాస్టిక్. అయితే సరే, ఇంత ఎమోషనల్ దానిలో నుంచి కొంచెం లైటర్ వెన్కి రావాలంటే మనశ్విని చెల్లితో ఎలా ఉండేది నాకు తెలుసు, ఎంత గోలగా ఉండేది నాకు తెలుసు. అంటే అందుకే ఇది మిగతా ఇంటర్వ్యూస్ కంటే ఇది కొంచెం భిన్నమని ఎందుకంటున్నానంటే ఒక ఫ్యామిలీ పర్సన్ విత్ ఎమోషన్స్తో తిరిగిన మనిషి మీతో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటారు. అందుకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ లాంగ్ డేస్. నేను అడిగితే ఎప్పుడో వస్తుంది ఇంటర్వ్యూ, కానీ నేను మీ ఎక్స్పీరియన్స్లు అన్ని చూస్ చేసుకొని ఒక్కొక్క దగ్గర ఎక్కడున్నారు, ఎక్కడ ఏ బడ్జెట్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎన్ని ఆలోచించి చేద్దామని. అందుకనే మనసుతో ఏంటి చెప్పండి, మీ రిలేషన్ డే 1 to టుడే. అంటే ఇంకా మనసుతో అంటే చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తిట్టుకోవటం కానీ, ఎప్పుడైనా ఇలా బోర్ కొట్టినప్పుడు దాని రూమ్లోకి వెళ్ళిపోయి దాన్ని ఇరిటేట్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. పైన ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇలా బోర్ కొట్టినప్పుడు దాని దగ్గరికి వెళ్ళిపోయి ఊరికి కూర్చొని ఏంటి నాకు బోర్ కొడుతుంది ఏం చేయాలి ఇప్పుడు చెప్పి దాన్ని ఇరిటేట్ చేసి బాగా ఇరిటేట్ చేస్తుంది. అంటే నా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అది. స్టార్టింగ్ లో ఫుల్ అమ్మా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడని చాలా గోలు పెట్టే, దానికి కూడా ఇంకా సరే వీడింతే అని ఫిక్స్ అయిపోయింది. కానీ నాకు చెప్పటం, మీ ఫాదర్ చెప్పటం నిన్ను ఇరిటేట్ చేస్తుంది అనేది రీసెంట్ కంప్లైంట్. నన్ను ఇరిటేట్ చేయలేదు, అది నేను ఏదో ఊరికే అది నన్ను ఇరిటేట్ చేస్తున్నాడని మా నాన్న దగ్గరికి వెళ్తే నన్ను ఇరిటేట్ చేస్తున్నాను నేను చెప్తాను మా నాన్నతో, కానీ అది నన్ను ఇరిటేట్ చేయలేదు పాపం. ఆ విషయంలో క్లారిటీ ఉంది. నేనే దాన్ని ఇరిటేట్ చేస్తాను. కానీ నేను మొన్న మధ్య రాజీవ్ కనకాల గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈజ్ వెరీ ఎమోషనల్ విత్ హిస్ సిస్టర్ లక్ష్మి గారు, మీ మేనత్త గారి గురించి మాట్లాడుకుందామా? అయితే మీ మేనత్త గారు మంచి ఆర్టిస్ట్ ఆమె కూడా, షీజ్ ఆర్టిస్ట్. అదే అందుకనే ఫ్యామిలీలు పేర్లు ఎందుకు చెప్పానంటే అంతమంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొకక్కడ స్క్రీన్కి దగ్గరగా ఉన్నారు, ఎక్కడొకక్కడ ఈ సినిమాకి అనే దానికి, సినిమా ఇండస్ట్రీకి అనే దానికి అతుక్కుని ఉన్నారనే ఉద్దేశమే. రీసెంట్గా మీ అమ్మమ్మకి సంబంధం లేకపోయినా ఆమెను కూడా నిర్మాతగా పేరేసి షీజ్ ఆల్సో యాక్టర్ నౌ, షీజ్ అ వెరీ ఫేమస్ యాక్టర్. ఇప్పుడు మీ అమ్మమ్మ గురించి మాట్లాడతాను నేను. మీ మేనత్త గారుతో మీ అనుబంధం ఎలా ఉండేది?
అత్తతో ఎప్పుడు కూడా అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ అత్త కొన్నిసార్లు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయి లేకపోతే ఇంటికి వచ్చేసి నాకు చీర కట్టేసి ఆవిడకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆవిడకి ఇంకా అప్పుడు పెళ్ళి ఫ్రెష్గా అయినప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదు అప్పటికి, ఫస్ట్ 2 years ఆ టైంకి. అప్పుడు నేనే పిల్లోడిని ఫ్యామిలీ మొత్తంలో ఒకటే పిల్లడు. సో ఆవిడకి ప్రాక్టికల్ గా చూసుకుంటే ఫస్ట్ పిల్లోడు నేనే. అలాగే నన్ను ఇలా దిష్టి చిక్కులు పెట్టేసి చీర కట్టేసి ఫోటోలు సో అలాగా. అండ్ అలాగే చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని నన్ను, నాకు ఏం కావాలంటే మామ నేను బయటకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా అమ్మ బైక్ ఉండేది, బైక్ పైన నన్ను ముందర కూర్చోబెట్టి నేను నడిపేటట్టు నాకు ఫీలింగ్ ఇప్పించి, మామే నడిపేవాడు పక్కన నుంచి నాకు నడిపే ఫీలింగ్ ఇప్పించి అలా బయటకు వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు అలా బయటికి వెళ్ళి ఇంట్లో నేను చాలా రోజులు అంటే మధ్య మధ్యలో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడిని. అలా చాలా టైం స్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ అత్తతో డెఫినెట్లీ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్. అండ్ అలా అవుతుందని ఎప్పుడు ఎవరు అనుకోలేదు. సడన్గా అది ఒక షాకర్ లాగానే వచ్చింది. బట్ దట్ ఈస్ ఇట్. ఇంకా ఏం చేయలేని పరిస్థితి అది. లైఫ్ ఇస్ లైక్ దట్. యూ మస్ట్ యాక్సెప్ట్ వాట్ ఈస్ లైఫ్ టుడే అండ్ టుమారో. దట్స్ ఇట్. సో యా డెఫినెట్లీ నేను అది ప్రీ బుకింగ్ ఈవెంట్లో కూడా చెప్పింది అదే. ఈ నలుగురు, మా నాన్నమ్మ, మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న, అదే మా మొట్టతాత అని పిలిచేవాడిని, ఆయన, లేకపోతే మా అత్త, ఈ నలుగురు ఈ సినిమాని చూసి వెళ్ళిపోయి ఉంటే ఆనందించి ఉండేవాడిని. కానీ డెఫినెట్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచో ఉంటాయని నేను నమ్ముతున్నాను. అదే ఈ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అది క్లైమాక్స్ షూట్ జరుగుతున్నాం, ఇలా ఈ వేలోనే ఎక్కడి నుంచో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ యా ఆ సినిమా చూసి వెళ్ళుంటే బాగుండు, బట్ మన చేతిలో ఏం లేదు. యా. నాన్నమ్మతో ఎలా ఉండేది మీకు? నాన్నమ్మతో కూడా క్రేజీ రిలేషన్షిప్. అంటే చిన్నప్పటి నుంచి నాన్నమ్మ తాత దగ్గర నుంచి నేను, అంటే నాకు ఏమైనా డబ్బులు కావాలన్నా కూడా వెళ్ళిపోయి నాన్నమ్మ డబ్బులు కావాలి అంటే వాళ్ళు ఇదిగోరా తీసుకురా అని మా అమ్మ ఏమో తిట్టేది వాళ్ళని. ఏం డబ్బులు ఇవ్వకండి వాళ్ళకి, వాడు ఊరికే ఖర్చు పెట్టేస్తాడు ఇవన్నీ. మా అమ్మ కూడా అయినా వాళ్ళు సైలెంట్గా సరే సుమా ఇవ్వం సుమా అని చెప్పి అయినా సైలెంట్గా వెళ్ళిపోయి నాన్నమ్మ తాత డబ్బులు కావాలి లేకపోతే తాత డబ్బులు కావాలంటే సర్రా తీసుకో అని చెప్పి ఎలాగోలా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అంటే ఏదో ఒక 50 రూపాయలు 100 రూపాయలు వెళ్ళి కర్రీ పఫ్ తినడానికి ఏదైనా అలా దాన్ని ఖర్చు పెట్టుకోవడానికే ఇచ్చేవాళ్ళు. కానీ సో అదే అలాగా ఏ రోజు కూడా నాకు నేను ఫుల్ అలా దౌర్జన్యంగా వెళ్ళిపోయి వాళ్ళు పాపం వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి నేను అలా ఏమంటే తీసుకునేవాడిని. అండ్ నాన్నమ్మ దగ్గర పద్యాలు కూడా నాన్నమ్మ నాకు కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి పద్యాలు నేర్పించారు. అంటే ఇప్పుడు అంతా చెప్పంటే నేను మళ్ళీ కష్టం అవుతుంది కానీ, బట్ పద్యాలు కానీ తెలుగు కానీ కూర్చోబెట్టి ఆమె పోయినప్పుడు కూడా ఆమె రాసిన పుస్తకాలు ఇచ్చారు. అవును అవును. ఆ పుస్తకాల్లో కూడా మీరు చెప్పిన పద్యాలు అవన్నీ ఆమె రాసుకున్నాయనట. ఆమె మీ అందరికి చెప్పడానికి ఎగ్జాక్ట్లీ యాజ్ ఏ టీచర్ గా చెప్పడం రాసుకున్నాయట. సో ఫెంటాస్టిక్. అదే ఇప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు సడన్ మీ నాన్న హీరో అయిపోయాడు సడన్గా 2005లో ఫిలిం బై అరవింద్ అని ఒక సినిమాతో. తర్వాత క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాడు. ఈయన స్క్రీన్ మీద కనబడగానే అంటే భలే యాక్టర్ రాజు ఫీలింగ్, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. అది రాజమౌళి సినిమాల ద్వారానే ఉండొచ్చు, ఇంకొక సినిమాలో ఎక్కడ చేసినా సరే రాజు కనకాల కూడా అంత డెడికేషన్తోనే పనిచేస్తారు. ఏ రోజు యాజ్ ఎ పిల్లలుగా నాన్న మీరు ఇలాంటి క్యారెక్టర్ చేయండి, ఇలా క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, లేదు నాన్న మీతో మేము ఇలా క్యారెక్టర్ చేశారని పంచుకునే రిలేషన్ ఉంటుందా? ఏ రోజు కూడా నేను చెప్పలేదు నాన్నకి, బికాజ్ ఐ థింక్ తన చాయిస్ కానీ తనది కూడా మొత్తం తన ఇష్టం. అండ్ నేను ఎవరిని తనకి చెప్పడానికి, తనకి ఎక్స్పీరియన్స్. నా ఉద్దేశం మీరు చెప్పమని చెప్పారా అని కాదు నా ఉద్దేశం. అంటే ఆయన చేశాడు కదా అన్ని క్యారెక్టర్. అవును డెఫినెట్గా నాకైతే ఏ రోజు అనిపించలేదు అలాగా. ఐ థింక్ తనకి తన చాయిసెస్ ఉన్నాయి అండ్ తను చాలా మంది చాయిసెస్ చేసుకుంటూనే వచ్చారు. సో అంటే లైక్ తను హ్యాపీగా ఉన్నారు తన లైఫ్తో, నేను తను ఏం చేయాలనుకుంటే తను చేస్తున్నారు. సో దానికన్నా ఎక్కువ నాకు ఇంకేం అక్కర్లేదు, తను హ్యాపీగా ఉంటే చాలు. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఒకసారి చెప్తారా? క్వాలిఫికేషన్ అంటే చదువు పరంగా చదువు అంటే నేను ముందు చెప్పినట్టు నాకు కాన్షియస్నెస్ వచ్చిన దగ్గర నుంచి యాక్టింగ్ గానే ఫిక్స్ అయ్యాను కాబట్టి ఏ రోజు చదువు పైన అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు.
మా అమ్మ పెట్టిన కష్టాలు అంటే మా అమ్మ పడిన కష్టాల వల్ల చదువు ఏదో ఒక రోజు కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కరస్పాండెన్స్లో ఎగ్జామ్స్ రాసేసి బీకామ్ కంప్లీట్ చేశాను. కష్టపడి ఇష్టపడింది కాదు కాబట్టి, ఇష్టపడింది అయితే అస్సలు కాదు, ఏ రోజు ఇష్టపడలేదు. బట్ డెఫినెట్లీ అంటే ఆ చిన్న చిన్న థింగ్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు ఐ లుక్ బ్యాక్ డెఫినెట్ గా అవి హెల్ప్ అవుతాయి నాకు తర్వాత ఫ్యూచర్. చాలా హెల్ప్ అవుతాయి. బేసిక్ నాలెడ్జ్. ఒక టైంలో మీ అమ్మకి ఫోన్ చేస్తే రోజు ఈవినింగ్ 4 to 6 మధ్యలో నా డ్యూటీ నేను చేస్తున్నాను హోంవర్క్, మీ హోంవర్క్లు చేయడానికి. ఆమె చదువుకుందో లేదో కానీ మీకు చెప్పడానికి మాత్రం చదువుకున్నది. నాకు ఇప్పటికీ గుర్తు 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ నేర్పించడానికి ఆవిడ ట్యూషన్ తీసుకున్నాను. అవును, అదే చెప్తుంది శివ, నా దానికి నేను చేసుకున్నాను లేదు కానీ వీళ్ళకి మాత్రం ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా హోంవర్క్లు చేయాల్సిందే అనేది సరదాగా. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో సుమ్మ గారు యాజ్ ఎ మదర్ రోల్, యాజ్ ఎ వైఫ్ రోల్ కానీ, యాజ్ ఎ పర్ఫెక్ట్గా ఒక ఫ్యామిలీని ఎలా హోల్డ్ చేయాలనే దానిలో కానీ షీఈస్ అ వెరీ పర్ఫెక్ట్ ఉమెన్. ఎగ్జాక్ట్లీ. అలాంటి ఒక ఉమెన్కి సోషల్ మీడియా ప్రభావం వల్ల అయితేనేమి, ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అయితేనేమి విపరీతమైన ట్రోలింగ్. అంటే సుమ హస్బెండ్తో లేదనో, సుమ ఇట్లా జరిగింది, సుమకి అట్లా జరిగింది. షీస్ అంటే వారానికి 4 రోజులు టీవీలో కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఊరికే అలా ఒక రాయటం ఈజీనే. అంతే అంతే. అది ఇక్కడ నా పర్స్పెక్టివ్ అది నిజమా కాదనేది నాకు తెలుసు. ఐ నో అనే నా క్వశ్చన్ కూడా అడగను నేను. అలాంటి వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? ఎంటైర్ ఫ్యామిలీ కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? డెఫినెట్గా ఫస్ట్ నేనంటే నాకు అంటే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు షాకింగ్గా అనిపించింది. అంటే ఇదేంటి నాకు తెలియకుండా వీళ్ళకైనా తెలుస్తుంది అంటే యాజ్ కొడుకు నాకే తెలియాలి, కొడుకు యాజ్ సన్ తెలిస్తే నాకు తెలియాలి, వీళ్ళకి తెలియడం ఏంటి బొక్క అనిపించింది. బాగా షాకింగ్గా అనిపించింది. తర్వాత వీళ్ళని అడిగితే నవ్వుకునే వాళ్ళం. ఏంటంటే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకుంటారు, వ్యూస్ కోసం దేనికోసం నాకు తెలియదు కానీ, బట్ ఇష్టం వచ్చింది రాసుకునే వాళ్ళు. ఒక పాయింట్ వరకు ఫస్ట్లో షాక్గా అనిపించిన తర్వాత నవ్వేస్తుంది. అరే అదంతా మీరు మీడియాని నమ్ముతున్నారు అంటే మీడియా నమ్మడం అంటే అర్థం కాదు. అది వచ్చేవన్నీ కూడా ఒకప్పుడు మీడియా, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీడియా వాళ్ళు అని ఒక మాట అలా అనేస్తారు కదా. ఇప్పుడు మీడియా మీన్స్ సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు. ఎగ్జాక్ట్లీ అదే. సో అది మీడియా అని ఈరోజు నాకు తర్వాత క్లారిటీ వచ్చిందంటే అది మీడియా కాదు. అది ఇప్పుడు ఈ వెబ్సైట్లో కూడా ఆర్టికల్స్ రాసేవాళ్ళు మన మీడియా అన్నయ్యలు బాబాయ్ జర్నలిస్టులు వీళ్ళు కాదు. ఎవరో ఊర్లో కూర్చొని వాడికి ఏదో చిన్న జాబ్ ఇస్తే టైం పాస్ కోసం పార్ట్ టైం రోజుకు 5-6 ఆర్టికల్స్ రాయాలి టార్గెట్. ఎక్కడ మీడియాకి సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా వాడికి ఇష్టం వచ్చింది. ఇంకా వాడికి ఏంతో వస్తుంది, వాడు ఎదురులేసి వాడు ఇవ్వాలి 5 ఆర్టికల్స్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇచ్చేద్దాం ఏదో రాజు కొట్టేసి వాడు ఇచ్చేస్తాడు. వాడి పేరు ఉండదు, ఏముండదు, ఏది సంబంధం లేకుండా రాసేస్తాడు. సో అది విచిత్రం ఏంటంటే 100 మంచి విషయాలు చెప్తే ఎవడు మాట్లాడు. అవును, ఇట్లాంటిది ఒక్కటి వస్తే దాన్ని హైలైట్ చేసేసుకొని ఊరు మొత్తం పంచుకుంటారు. అదే నాకు ఇప్పటికీ గుర్తు, ఆమిర్ ఖాన్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే ఇట్ ఈస్ ఈజీ టు సెల్ సెక్స్ ఆర్ వైలెన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇలాంటి రూమర్స్ ని ఈజీగా అమ్మేయచ్చు, సెల్ చేయొచ్చు, కానీ నిజాన్ని అమ్మడం అంత ఈజీ కాదు. సో ఈజీగా ఈ మీడియా కాకుండా అంటే వాళ్ళు ఆర్టికల్స్ రాసే వాళ్ళు ఎవరో కూడా తెలీదు, హ్యాపీగా వాళ్ళకి ఈజీ కదా మరి. అంటే ఇలా రాసేస్తే ఈజీగా అరే ఇది జరుగుంటుంది అని జనాలు చూడడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఆ క్లిక్ నొక్కడానికి ఈజీగా ఉంటుంది. నిజంగా వాళ్ళు ఇలా కష్టపడ్డారు, ఇలా అంటే నిజాన్ని వాళ్ళు రాశారంటే ఎవడు క్లిక్ కొట్టాడు. సో అంటే ఈజీగా దాన్ని అమ్మడానికి హ్యాపీగా వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకుంటారు. నాకు ఏ రోజు కూడా నాకు క్లారిటీ ఉండింది. నువ్వు అడిగేవాడి అమ్మా నాన్న ఇలా వచ్చింది ఒకరోజు అడిగాను ఏంటిది అని అడిగితే వాళ్ళు నవ్వారు, నాకు నవ్వేసింది. ఇంకా దాని తర్వాత నుంచి ఓకే ఇదంతా ఇవన్నీ బుల్షిట్, అంతే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కూడా మీరు అన్నట్టు క్లారిటీ వచ్చింది, అరే ఇది మనోళ్ళు కాదు ఇది రాసేది, ఎవడు ఇష్టం వచ్చిన వాళ్ళు అంటే ఎక్కడి నుంచి రాస్తున్నాడో ఎవరికి మన పర అనేది ఏం లేదు. సినిమా బాగుంది బాగున్నట్టు మాట్లాడతారు, బాగాలేదన్నట్టు అంతే. దానికి ఇన్హిబిషన్స్ ఏం లేవు. నీకు పర్సనల్ గా నీకు ఎప్పుడైతే నీ బెడ్రూమ్ లోకి వస్తారో, అవును, ఎప్పుడైతే మీ ఇంట్లోకి వస్తారో అప్పుడు తప్పు. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ని ఎవరైనా చెప్పారు, ఎవరైనా మిస్లీడ్ చేసినప్పుడు యూ మస్ట్ యాక్షన్ దేర్.
దానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఈ ఇట్లాంటి సినిమా పరంగా కానీ మీ వాటి ఎవరి అభిప్రాయం వారిది అంతే. ఎగ్జాక్ట్, అది వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తాం తప్ప అంతే. దానికి మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్, దానికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి బబుల్ గమ్ సినిమాకి వచ్చిన రివ్యూస్ని చూసుకుంటే ఈ రివ్యూస్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? వాటి వల్ల మీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా కొన్ని ఆథెంటిక్గా అనిపించాయి. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఫీల్ అయింది రాశారేమో అని అనిపించింది. బట్ కొన్ని అంటే నాకు కొన్ని అర్థం కాదు ఎందుకు ఇలా రాశారేమో అని. అండ్ తర్వాత అనిపించింది అది డెమోక్రాటిక్లీ అంటే ఆ జ్యూరిస్డిక్షన్ పరంగా వాళ్ళ రైట్ అది. అంటే మన నేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి అందులో కూడా తప్పులు కొన్ని ఉండొచ్చు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చేసిన విధానానికి. గట్టిగా అరవాలనిపించలేదా? లేదు, అసలు అనిపించలేదు. అంటే ఇంకా వాళ్ళ ఒపీనియన్ని మనం మార్చలేం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఒపీనియన్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నాకు ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది నా ఇష్టం. వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దాంట్లో ఇంకో రకంగా వాళ్ళకి అనిపించచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి వాళ్ళకు ఉంటుంది. నేను దాని గురించి నేను చేయలేను. బికాజ్ నేను నా 100% ఇచ్చాను. అందరూ మా టీంలో ఉండే ప్రతి ఒక్కరు ఇచ్చారు 100%. అండ్ మేము మా వర్క్ పరంగానే చేయగలుగుతాం. వాళ్ళ ఒపీనియన్ని మార్చడానికి మేమేం చేయలేం. సో ఏ రోజు కూడా నాకు అది అంటే లైక్ బాధ పెట్టలేదు. కానీ ఇనీషియల్గా అనిపించింది, అంటే ఫస్ట్ చూసినప్పుడు అరే ఇలా లేదే, అంటే మరి ఇంత అంటే రాసినంతగా లేదే అనిపించింది. అది మేబీ వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు. బట్ చాలామంది చూసిన వాళ్ళకి వేరే విధంగా అర్థమైంది. అండ్ వేరే విధంగా రెస్పాన్సెస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మీరు చేసే సినిమాకి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలా ఇలా చేయాలనే థాట్స్ ఏమైనా వస్తున్నాయా? డెఫినెట్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయనండి, ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఇప్పుడు మనకి రాసే రివ్యూవర్లు కానీ వీళ్ళంతా కూడా పట్టుమని కొడితే ఇప్పుడు మనకుండే ఆడియన్స్లో 100%లో మహా అయితే 1%, మిగతా 99% వదిలేయకూడదు కదా. కానీ ఆ 99% ఇంపాక్ట్ చేసేది ఈ 1% పీపులే కదా. నా నమ్మనండి. నేను అంటే ఈ రోజు వరకు నా బబుల్ గమ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నేను ఒక రివ్యూ కూడా చదవలేదు. నేను చదవలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మన తెలుగు స్టేట్స్లో ఉండే వాళ్ళు కూడా ఇది మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది. అంటే నేను నిజంగా నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. బబుల్ గమ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఒక రివ్యూ అంటే నాకు ఈ వెబ్సైట్లో కొన్ని పేర్లు కూడా ఈ రోజే తెలుస్తుంది. అంటే ఇప్పుడు అవసరం ఇంకా నీకు ఈ గేమ్లోకి వచ్చేసారు మీరు. అవును. సో అండ్ అలాగే నేను ప్రతిరోజు కూడా అంటే తర్వాత అర్థమైంది కూడా ఏంటంటే జనాలు కూడా పెద్దగా చూసి అంటే ఈ 99%లో మహా అయితే ఒక 10% 5% చూస్తారేమో, కానీ 99% వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. I agree with that. 100% I agree with that. సో ఈ 99% దృష్టిలో పెట్టుకుని నేను ఏ రోజైనా సినిమా తీస్తాను. ఈ 1% సాటిస్ఫై చేసుకోవడానికి ఇవన్నీ అంటే వాళ్ళకు కూడా అంటే ఈ 99%కి నచ్చిందంటే వీళ్ళకు కూడా నచ్చింది. వాళ్ళే ఫిలిం బై అరవింద్ అనే సినిమా అద్భుతమైన సినిమా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవును అవును. సుమా కనకాల గారిని యాంకరింగ్ రేంజ్ రోజు రోజుకి మారుతున్న సంగతి చెప్పింది వాళ్ళే. అవును అవును. అవన్నీ కూడా చెప్పింది వాళ్ళే. అవును. అంటే నేను ఇక్కడ ఇది గుడ్డు ముందా కోడి ముందా అనే సామెతకు, లేకపోతే ఈ కోడి ముందు ఈక ముందు ఇవన్నీ అసలు చెప్పలేము. ఇట్లాంటి వాటిని ఓకే లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ లాగా ఫీల్ అవ్వాలనే కోరుకుంటున్నాను తప్ప దాని గురించి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించి ఇవన్నీ చేయొద్దని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ డెఫినెట్గా అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పెట్టడానికి వాళ్ళకి రైట్ ఉంది, పెట్టారు తప్పే. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఈ పాయింట్ మీరు ఊహించుంటారు. ఈ ఫస్ట్ ఎంత ఒక ఫోర్స్ లాగా సినిమా దాకా చేసుకుంటూ వచ్చారు, కానీ ఈ ఒక్క పాయింట్ దగ్గరకు వచ్చేళ్ళకి మీరు ఇది ఊహించుంటారు. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయ్యేది. అండ్ నేను చెప్పినట్టు నేను ఎప్పుడు ఈ రోజు వరకు వీళ్ళు చూడలేదు. అంటే ఆ బబుల్ గమ్ రిలీజ్ అయినంత రోజు వరకు నేను ఏ రివ్యూలు చూడలేదు. అలాగే జనాలు కూడా చూడరని నేను అనుకుంటున్నాను మరి. సో అంటే నాకు అది పెద్దగా ఎఫెక్ట్ అయితే చేయలేదు. చేయాల్సింది మేము చేసాం. జెన్యున్గా చూసే వ్యూవర్స్కి అయితే చాలా నచ్చింది. కొన్ని లోపాలు ఉన్నాయి, అంటే మేము కూడా మనిషినమే కదా, నేర్చుకుంటాం, దాన్ని ముందర జరగకుండా చేసుకుంటాం. కానీ మనుషులం కాబట్టి కొన్ని లోపాలు జరుగుతాయి. కానీ సినిమా చూడకూడదు అన్నంత లోపాలు అయితే లేవని నేను ఇప్పటికీ నమ్ముతాను. 100% కరెక్ట్. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీ టీంలో చేసిన వాళ్ళలో చైతన్య జొన్నలగడ్డ నిజంగా ఒక కొత్త ఫేస్, నీతో పాటు ఆయన కూడా ఎంటర్ అనుకోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డల అంటే ఒక పెద్ద స్టార్
క్యారెక్టర్ వచ్చింది. కానీ ఇప్పుడు సిద్ధు జోన్లో కూడా చాలా కష్టాలు పడి మామూలు విపరీతమైన కష్టాలు పడి ఇక్కడికి వచ్చాడు. అవును, రైట్. ఎస్. ఇప్పుడు అతని గురించి, అతని క్యారియర్ గురించి చెప్పండి నాకు ఒకసారి. నాకు నిజంగా తెలియదు చైతన్య జొన్నలగడ్డ అని. చైతన్య గారు యాక్చువల్లీ అయితే అంటే నాకు తెలిసినంత వరకు ఈ యూఎస్కి వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్లో జాయిన్ అయ్యారని చెప్పారు. దాని తర్వాత అక్కడ జాబ్ తీసుకొని సెటిల్ అయిపోయారు. అంటే ఇంకా ఆ టైంలో వాళ్ళకున్న పరిస్థితులు బట్టి డబ్బు ఎలా సంపాదించాలి, ఫ్యామిలీని ఎలా నిలబెట్టాలి అనే ఆ థాట్లో ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈ ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత తనకు కూడా అంటే కొంచెం సంపాదించి బాగా సెటిల్ అయిన తర్వాత అనిపించింది, అరే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, మేబీ ఇప్పుడు ఈ టైంలో వస్తే బాగుండు, అండ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు ఆ థాట్లో ఆయన ఆ జాబ్ని వదిలేసి మరి వచ్చారు ఇక్కడికి. అండ్ ఆయన ఎంత పెద్ద రిస్క్ కదా, ఆయనకి సెక్యూరిటీ ఉంది, డబ్బులు వస్తున్నాయి, బాగా హ్యాపీగా బతుకుతున్నారు. యూఎస్లో మంచి 2-3 ఇల్లులు ఉన్నాయి, అక్కడ హ్యాపీగా బతుకుతున్న వ్యక్తి ఇక్కడికి అదంతా వదిలేసుకొని వచ్చారంటే అతని ప్యాషన్ ఎంత లెవెల్లో ఉండి ఉంటుంది. కరెక్ట్. సో అండ్ అలాగే పర్ఫార్మెన్స్ అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తారు అంటే సిద్ధు వాళ్ళ బ్రదర్ అంటే డెఫినెట్గా మంచిగా యాక్ట్ చేస్తారు ఉంటుంది అని అన్ని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కొన్ని సీన్స్లో నాకు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కామెడీ అదంతా పర్లేదండి. అది ఆయన్ని మేము జెన్యున్గా చూసేదే, రెగ్యులర్గా చూసే ఆయనే అంటే దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ వేసుకొని స్క్రీన్ పైన కనిపించారు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా ఫాదర్తో, మొత్తం తన డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే ఫస్ట్ టైం నేను ఆ రోజు కూర్చొని నా పక్కన కూర్చొని చెప్తున్నప్పుడు అది నాకు ఫీల్ అయ్యే లెవెల్లో చేశారు యాక్టింగ్. అదే దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇస్. అక్కడ రాజీవ్ కనకాల గారు గుర్తొచ్చారు. ఎగ్జాక్ట్లీ. అంటే లైక్ లిటరల్గా ఆ కనెక్ట్ కానీ ఇప్పుడు ఆడియన్స్ కూడా జెన్యున్గా థియేటర్లో ఫాదర్ క్యారెక్టర్ చాలా అంటే చాలా కరెక్ట్ అయ్యారు. అండ్ ఆయన కూడా నాకంటే ఒక షాకర్ లాగే వచ్చారు. అంటే నేను ఏ రోజు ఊహించుకోలేదు బాబాయ్ ఇంత పర్ఫార్మెన్స్ చేస్తారా అని. అండ్ డెఫినెట్గా ఆయన చాలా బాగా చేశారు. ఇంకొక నటుడు గురించి అడుగుతాను. చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచిన నటుడేమో ఆయన, హర్ష గారు. హర్ష గారి గురించి నాకు ఆ సినిమాలో ఒక సీన్ గురించి నాకు ఎందుకనో అసలు అవుట్పుట్ ఎక్కడ చెప్పలేదేమో అనిపించింది. అంటే ఆ హీరోయిన్కి చాలా విపరీతమైన కోపం, ఆ హీరోయిన్ అద్దం పగలగొట్టి, కార్ అద్దాలు పగలగొట్టి ఆ కార్ని అక్కడ బేస్మెంట్లో పెట్టుకొని, పార్కింగ్ లాట్లో పెట్టుకొని దానికి లైట్లు గీట్లు వేసేసారు. ఆ సీన్కి ఎందుకో నాకు అసలు కనెక్షన్ ఎక్కడ దొరకలేదు. ఆ సీన్ని మీరు తీసి చూపించలేదా, ఎడిట్లో వెళ్ళిపోయిందా, లేకపోతే ఏం జరిగింది? లేదు అంటే బేసిక్గా రవి దాని త్రూ చెప్పాల్సింది ఏమనుకుంటే దానికి ముందు ఏం లేదు. ఆ క్యారెక్టర్ ఎందుకు అలా ఉంది అంటే ఈ అమ్మాయి కోపం వస్తే దాన్ని ఏ లెవెల్కైనా వెళ్ళిపోతుంది, ఎంత కారద్దాలైనా పగలగొడుతుంది, మనిషి బట్టలని స్పాయిలర్స్ మనిషి బట్టలైనా ఇప్పేస్తుంది, లేకపోతే ఏదైనా చేస్తా ఆ అమ్మాయి కోపంలో తనకి ఏం చేస్తా తనకు అర్థం కాదు అనేది సబ్ కాన్షియస్ గా తెలియడానికి పెట్టాడు రవికాంత్. అది అంటే నాకు తెలిసినంత వరకు అది అంతే. మీరు సినిమా చూస్తున్నప్పుడు అనుకోలేదా దీనికి ఎందుకు కనెక్షన్ లేదు అని? మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేయలేదంటే ఎందుకంటే ఆ ముందు డిస్కషన్లో కూడా రవి చెప్పాడు, ఇది జస్టిఫై చేశాడు. అది కొంతమందికి ల్యాండ్ అయ్యి అంటే చాలా తక్కువ మందికి ల్యాండ్ అయింది. అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను అబ్జర్వ్ చేసినట్టే ఇప్పుడు. అంతే మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే అది మీరు అబ్జర్వ్ చేసినట్టే. రైట్. అంటే ఆ అమ్మాయిది ఇంకెక్కడన్నా చెప్తారేమో అనిపించింది. ఈ పాయింట్లోనే నేను హర్ష గారి దగ్గరకు వచ్చి దానికి వెళ్ళాను. కానీ హర్ష గారి గురించి చెప్పండి. హర్ష మామ అని పిలుస్తాను నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారు. అండ్ ఈస్ బిన్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. మీరు చూసిందే ముందు ఆయన గురించి తెలియదు కాదు. అమృతంలో రైటింగ్ కానీ మన డైరెక్షన్ కూడా బాగా చేశారు. మామ మత్స్యేంద్ర. అవును. సో దీంట్లో కొత్త కోణం కనిపించింది ఆయనలో. అంటే చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్లు చేయగలుగుతారు. అంటే చిన్న చిన్న న్యూయాన్స్లు, అంటే ఇప్పుడు ఏదో ఫుల్ డైలాగ్ పెద్ద డైలాగ్ కాదు, ఏదో చిన్న కెమెరా ముందు ఆయన కనిపించినప్పుడు ఇంకెవరిని చూడం మనం. ఆ లెవెల్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా కూర్చొని, ఎందుకంటే ఆయన కూర్చొని లేరు అయినా ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఆయన చాలా బాగా చేశారు. వెరీ నైస్. రోషన్ కనకాల ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే అన్న బాగా అడగండి అన్న అండి. ఎట్లాగంటే ఈ రోషన్ కనకాల ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ ఉందో అలా ఏందో చాలా ఒక అర్జున్ రెడ్డి స్టైల్లో ఉంటే కోపం అదంతా కూడా అతను రియల్ లైఫ్లో ఉంటుంది అన్న. అడగండి అంత పొగరు ఉంటుంది అన్నాను.
అవునా, నాకు తెలియదే అది. అంటే నాకు కూడా తెలియదు. అదే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడుతున్న పాయింట్ కూడా అదే. అంటే అవతల ఆడియన్స్కి ఎందుకు అలా కనెక్ట్ అయ్యారు? ఒకవేళ ఏమో ఐ డోంట్ నో, నేను అసలు కాదని చెప్పేశాను. ఐ నో మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి చెప్పాను, కానీ అది ఆడియన్స్లకు అలా ఎలా వెళ్ళింది అనేది నాకు అర్థం కాని ప్రశ్న. మీ దాకా వచ్చింది అట్లాంటిది ఏమన్నా? నా వరకు అయితే ఫస్ట్ టైం వింటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అందుకే జస్ట్ వెరీ హానెస్ట్గా చెప్పేసాను. అలా లేదు కదా, పొగరేం లేదు కదా? అసలు లేదు. మీకు అనిపిస్తుంది ఏ రోజైనా? చిచ్చి, నాకు అస్సలు తెలుసు కదా. నాకైతే ఏ రోజు అనిపించలేదు అలాగ. అంటే నా వరకు అయితే ఎప్పుడు రాలేదు. నా ఎవరికైనా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే నేను ఎప్పుడు అలా బిహేవ్ చేశానని అయితే ఎప్పుడు అనుకోలేదు. సారీ, ఐ డోంట్. అంటే వాళ్ళకి ఎప్పుడైనా అనిపించింది అంటే నేనేదో, అతను కూడా ఇండస్ట్రీ వ్యక్తే కాబట్టి నేను కూడా అవునా ఒక మాట అడుగుదాం, ఏం పోతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను. రోషన్ కనకాల నెక్స్ట్ ఎలా కనబడబోతున్నాడు స్క్రీన్ మీద? నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆ ప్లాన్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు 2-3 విన్నాను. అవి ఏంటి అనేది తొందరలో చెప్తాను. బట్ సో అది ఇంకా నాకు కూడా ఆ డెసిషన్ మేకింగ్ స్పేస్లోనే ఉన్నాను. కానీ ఒక కొత్తగా హీరో అయినోడికి, ఒక కొత్తగా హీరో అవుదాం అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ సినిమాకి కథ మీకు చెప్తామని రావటమే పెద్ద వరం. అదైతే నాకు తెలిసి మీరు 9 times 10 times రీచ్ అయ్యారనే ఫీలింగ్ ఉంది నాకు. మీకు తమిళ్ వచ్చా? తమిళ్ కొంచెం వరకు వచ్చు, మలయాళం వచ్చు. మలయాళం వచ్చు, తమిళ్ కొంత వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ అన్నీ వచ్చు. ఏదో ఇప్పుడు మాట్లాడితే ఎవరు మాట్లాడినా సరే ఒక పాన్ ఇండియా రేంజ్ అన్న ఒక ఫీలింగ్ వెళ్తుంది. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా అందరు ఆడియన్స్కి వెళ్తాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో బైలింగ్విల్ చేసే ఆలోచనలు ఉన్నాయి? డెఫినెట్గా అండి. అంటే ఒక ఆపర్చునిటీ వచ్చి ప్రొడ్యూసర్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండి, ప్లస్ ఆ డైరెక్టర్ కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే లైక్ బట్ తెలుగు ఇస్ మై బేస్. తెలుగు అంటే తెలుగుని, నేను తెలుగు రాష్ట్రంలో పుట్టాను. ఈ తెలుగు సినిమా అనేది మేజర్ నాకు. దాన్ని నేను డబ్బింగ్ చెప్పో లేకపోతే ఒకవేళ బైలింగ్వల్గా చేయాలని ప్రొడ్యూసర్కి ఉంది అంటే డెఫినెట్గా అలా చేస్తా. బట్ తెలుగు ప్రయారిటీ నెంబర్ 1. కానీ ఫస్ట్ సినిమాలోని మీ వాయిస్ని ఆడియన్స్కి ఇచ్చేసారు. కళ్ళు మూసుకొని బయట ఎక్కడ ట్రైలర్ వింటుంటే కూడా ఇది రోషన్ కనకాల వాయిస్ అనేది పట్టింది. అది నిజంగా మీ దాకా వచ్చిందా? వాయిస్ గురించి అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారికి మేము సాంగ్ లాంచ్ కోసం వెళ్ళాం. ఆయనకి నచ్చింది నా వాయిస్. అది నాకు చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. అంటే ఆయనకి నచ్చడం అనేది చాలా అంటే లైక్ నాకు చాలా మెమరబుల్ విషయం అది. అదే చెప్తున్నా, ఈ జర్నీలో ఎంత మందిని కలిశారు, ఎన్ని ఊహించని మనుషుల్ని కలిశారు, ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఇవన్నీ కూడా బికాస్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అందరికీ అంటే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అది నాని గారు అయి ఉండొచ్చు, వెంకటేష్ గారు అయి ఉండొచ్చు, మన మెగాస్టార్ చిరంజీవి గారు అయి ఉండొచ్చు, ఫస్ట్ మా పోస్టర్ లాంచ్ అయిన ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి గారు అయి ఉండొచ్చు, రానా దగ్గుబాటి గారు అయి ఉండొచ్చు, తర్వాత సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్, మన విశ్వక్సేన్, వీళ్ళందరూ అసలు స్టార్టింగ్ నుంచి, నందిని రెడ్డి గారు, శశికిరణ్ టిక్కా, జ్ఞాన్ సాగర్, ఇంకా చాలా మంది అలా ఉన్న వాళ్ళంతా కూడా అంటే లైక్ పక్కన అలా నించున్నారు, సపోర్ట్ చేశారు. ఎక్కడొకక్కడ మీద ఒక ట్వీట్ చేసో, మీద ఒక పోస్ట్ పెట్టో, అరే వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని ఎగ్జాక్ట్లీ అవును, అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో నేను ఎప్పుడు అందరికి డెఫినెట్గా రుణపడి ఉంటా. ఈ పర్టికులర్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని మేము యాక్చువల్గా రోషన్ కనకాల వస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్ చేస్తారనుకున్నాను. అంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు కదండి. దేవరా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తర్వాత మళ్ళీ వేరే జపాన్కి ఏదో వెళ్ళారు మొన్న, దాని షూటింగ్ గురించి. సో అంటే లైక్ ఆయన ఇక్కడ కూడా నేనేం నెగిటివ్ క్వశ్చన్ ఏం కాదు, బట్ మీరు ఇలా చేస్తున్నట్టు చెప్పారా అని నా ఉద్దేశం అంతే. తెలుసు అంటే నేనేం మాట్లాడలేదండి, నాన్న మాట్లాడింటాడేమో. నాన్న మాట్లాడారు, హీఈస్ వెరీ సపోర్టివ్. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పారు కూడా నాన్నకి, లేదు నేను జపాన్లో ఉన్నాను రాజా, డెఫినెట్గా నేను చేస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ మనోడు వస్తున్నందుకు, కలుద్దాం మనం నాన్నకి చెప్పారు. అది మీ దాకా వచ్చిందో రాలేదనే మీకు ఇప్పుడు ఎన్ని చూసేశారు, వాట్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ బబుల్గమ్? ఫైనల్ కన్క్లూషన్ ఆఫ్ బబుల్గమ్ ఏంటంటే చాలా కష్టపడి ఇష్టపడి చేశాను సినిమాని మొత్తాన్ని. అండ్ బబుల్గమ్ ఇస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్.
అందరూ డెఫినెట్గా రిలేట్ అవుతారు. అది ఫాదర్ ఎమోషన్కి అయి ఉండొచ్చు, లేకపోతే మదర్ ఎమోషన్కి అయి ఉండొచ్చు, లేకపోతే లవ్కి అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని జరిగిన సందర్భాలకి, సినిమాలో జరిగిన సందర్భాలకి డెఫినెట్గా రిలేట్ అవుతారు. అండ్ అందరూ ఇంకా ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ థియేటర్ రన్లో డెఫినెట్గా అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు, మీ ఆశీర్వాదాలు, అందరి బ్లెస్సింగ్స్ నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు సినిమా ఒకటే నా ప్యాషన్. చచ్చో చెడో ఏదో ఒకటి ఇక్కడే చేస్తూ ఉంటాను. అండ్ మీరందరూ ముందు కూడా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో అంతే. ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. సూపర్. ఒకటే క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సినిమా మొత్తం చూసినప్పుడు నిజంగా ఇలాంటి లవ్ స్టోరీలు ఉంటాయా? ఉంటే మీ జీవితంలో ఏం జరిగింది? నిజంగా లవ్ స్టోరీస్ డెఫినెట్గా ఇలా చాలామందికి కనెక్ట్ అయింది. ఆ ట్విట్టర్లో కానీ చాలామంది పర్సనల్గా వచ్చి చెప్పడం. సంగారెడ్డికి ఒక థియేటర్కి వెళ్ళాం. అక్కడ 25 కిలోమీటర్స్, అంటే అయిపోయింది థియేటర్ అంతా విజిట్ అయిపోయింది, మేము కార్లో వేరే థియేటర్ బయలుదేరాం. 25 కిలోమీటర్స్ ఒక జీప్లో, అంటే తార్లో 4 ఫాలో అవుతున్నారు. ఫోటో కోసం అనుకున్నాం. సరే ఇంకా ఫైనల్గా 25 కిలోమీటర్స్ అయిన తర్వాత ఆ ముందరికి వచ్చి ఆపేశారు బండి. అన్న ఫోటో కాల్ దిగి తను చాలా కనెక్ట్ అయ్యాడు. ఒక 2-3 దాంట్లో, మా లైఫ్లో ఇట్లా జరిగింది, మాకు చూస్తుండే మాకే నువ్వు అనిపించలే, మాకు సీన్ పని మేమే అనిపించినాం, క్రేజ్ చేసావు అన్న. ఆ ఇంపాక్ట్. ఇంకా ఎల్బీ నగర్లో ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, రాహుల్ అని ఒక వ్యక్తి, తన పేరు ఇప్పటికి నాకు క్లారిటీ గుర్తుంది, ఎందుకంటే తను వచ్చి వెంటనే, అంటే థియేటర్కి మేము వెళ్తున్నాం తనకు తెలియదు, తను ఒక్కడే వచ్చాడు థియేటర్ కూర్చోడానికి. అంటే మిగతా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ తను ఒక్కడే సోలోగా వచ్చి కూర్చున్నాడు థియేటర్లో. తను వచ్చి ఇలా వెంటనే చూసి హగ్ చేసేసి తన కళ్ళలో కనిపిస్తుంది ఆ ఇంపాక్ట్. అది తెలిసిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ తను చెప్పాడు ఆ రోజు, నేను క్యారెక్టర్ అడగను, ఏం అడగను, ఒక రోజు వస్తుంది అంటే మా సినిమాని చూసి తను ఇన్స్పైర్ అయ్యాడు. డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం బ్రదర్ ఏదో ఒక రోజు. ఇప్పుడు నేను ఏం అడగను నిన్ను, వస్తా, నా పేరు గుర్తుపెట్టుకో రాహుల్ అని చెప్పేసి హగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ ఇంపాక్ట్ కోసం మేము సినిమా అనేది చేసేది. కరెక్ట్. అది ఒక్క మనిషికి తగిలినా సరిపోతుంది, అది అలా స్ప్రెడ్ అవుతుంది ఫైర్ లాగా. అండ్ ఆ ఇంపాక్ట్ మేము చాలా మందిలో చూసాం. ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఇంకా చూసే ప్రతి ఒక్కరికి కలుగుతుందని నమ్ముతున్నాను. ఫెంటాస్టిక్, గ్రేట్ గోయింగ్, చాలా బాగా మాట్లాడావు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. అయ్యో, నేను చూశాను, సినిమా చూశాను కాబట్టి మాట్లాడాను కాబట్టి వచ్చాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక అన్న దానిలో కూడా ఒక రాజమౌళి ఫ్యామిలీ లాగా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న 10 మంది 15 మంది మొత్తం ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఎక్కడొకక్కడే సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు. అలానే మీ డిపార్ట్మెంట్, మీ ఇల్లు కూడా అట్లనే. అందుకే కనకాల ఫ్యామిలీ కూడా ఎంటర్ అయిందని చెప్పాను. అది నెపోటిజం అనుకోండి, ఏమైనా అనుకోండి, రోషన్ కనకాల సినిమాల్లో కనబడుతూనే ఉంటాడు, చూస్తూనే ఉండాలి. అది కర్రోడైనా ఇంకొకడైనా పొడుగున్నా మాకు సినిమా తప్ప ఏం తెలియదు అని చెప్పి మీరు చెప్పిన డైలాగ్ ని మీకే చెప్తూ ఆల్ ది వెరీ బెస్ట్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ట్యాగ్ తెలుగులో చూస్తూనే ఉండండి. రోషన్ కనకాల ఇంటర్వ్యూ చూసాం కదా, చాలా ఎమోషనల్గా తన జర్నీ అంతా చెప్పాడు. మొదటి సినిమా అనేది ఎలాంటి నల్లేరు మీద నడక అనేది అందరికి తెలిసిందే. అలాంటి దాన్ని దిగ్విజయంగా దాటుకొని పాస్ అయ్యానని చెప్పేసి చిన్నగా తలస్నానం చేసి ప్రశాంతంగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమాలో కలుద్దాం, అతని జర్నీని మనం కూడా చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. నా ప్రేక్షకులందరూ కూడా టైమ్స్ ఆఫ్ తెలుగు ఛానల్ని ట్యాగ్ తెలుగుగా మార్చాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద కొన్ని రీజన్స్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మార్చాల్సి వచ్చింది. ప్లీజ్ నన్ను అందరూ కూడా మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ట్యాగ్ తెలుగుని చూస్తూ ఉండండి, మంచి మంచి ఇంటర్వ్యూలని గమనిస్తూ ఉండండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇండస్ట్రీనే నా ఇల్లు, నేను కూడా మీ ఇండస్ట్రీలో ఉన్నాను. థ్యాంక్ యూ.